ఈ పూట ఈ శుక్రవారపు ఆరాధనలో ప్రభా నీ బిడ్డలకి ఏ వర్తమానాన్ని అందించమంటావయ్యా అని ప్రభుని అడిగినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు లూకా శుభవార్త 13వ అధ్యాయము 22 నుంచి 27 వచనాల వరకు చూడండి. పరిశుద్ధాత్ముడు దర్శించిన లేఖన భాగాలు లూకా శుభవార్త 13వ అధ్యాయము 22 నుంచి 27 వచనాలు. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు బోధించుచు పట్టణములలోను గ్రామములలోను సంచారము చేయుచుండెను. ఒకడు ప్రభువా రక్షణ పొందు వారు కొద్దిమందేనా, ప్రభువా రక్షణ పొందేవాడు కొద్దిమందేనా అని ఆయన అడుగగా ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, ఇరుకు ద్వారములో ప్రవేశించటానికి పోరాడండి. అనేకులు ప్రవేశింప చూస్తారు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తరువాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి అయ్యా మాకు తలుపు తీయమని చెప్పినప్పుడు ఆయన మీరెక్కడి వారో మీరెవరో నాకు తెలియదని ఉత్తరము మీతో చెప్పును. అందుకు మీరు మీ సముఖమందు మేము తిని త్రాగుచున్నాం కదయ్యా, నీవు మా వీధుల్లో బోధించవు కదా అని చెప్పసాగుతారు. అప్పుడు ఆయన మీరెక్కడి వారో మీరెవరో నాకు తెలియదని మీకు చెప్పుచున్నానని అక్రమము చేయు మీరందరూ కూడా నా యొద్ద నుండి తొలగిపోండని చెప్పాను. చేతులైతే ప్రభుకి స్తోత్రాలు చెప్పండి. ఈ సంఘటన రాకడ సంఘటన పరిశుద్ధాత్ముడు ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. మీరు గమనించాలి, కొన్ని వారాల నుంచి దేవుడు రాకడ వర్తమానాలు సంఘంలో మాట్లాడుతున్నప్పుడు నీకు వణుకు భయం రావాలి, కానీ ఎవరికి భయం రావట్లేదు. ఎవడి జీవితం వాడు జీవిస్తున్నాడు. దేవుడు వన్స్ ఒక్కసారి సంఘంలో ఇన్నిసార్లు రాకడ వర్తమానాలు మాట్లాడుతున్నాడంటే ఏదో ఉంది. భయం భక్తి పెరగాలి నీలో. ఇంకా పాత జీవితం లీడ్ చేయకూడదు. యేసు ప్రభువారు యెరూషలేములోకి వెళ్తూ ఆయా ప్రాంతాల్లో పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు ఒకడు వచ్చి అన్నాడు, యేసయ్యా రక్షణ పొందేవారు కొంతమంది ఉంటారా, కొంతమంది రక్షణ పొందుతారా అంటే ప్రభు అన్నాడు, అవునయ్యా ఇరుకు ద్వారమున ప్రవేశించటానికి అనేక మంది పోరాడతారు కానీ అనేక మంది ఎదురు చూస్తారట. అనేక మంది ఇరుకు ద్వారమున వెళ్ళాలి, ఇరుకు ద్వారమున ప్రవేశించాలని చూస్తారు కానీ వాళ్ళ వల్ల కాదు. ఇరుకు ద్వారాన ప్రవేశించడం చాలా కష్టం అని చెప్తూ అంటాడు, యజమానుడు లెగిచి తలుపు వెయ్యకముందే. ఈ రోజున ఈ ప్రసంగంలో ఒక మాట మీరు పట్టుకోవాలి. అక్కడ ఏం చెప్తున్నాడు యజమానుడు లెగిచి తలుపేసేసిన తర్వాత వినండి, ఆ తలుపు తట్టి ప్రభువా 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 అని పిలిస్తే ప్రభు ఏమంటాడంటే మీరెవరో నాకు. వాళ్ళు అంటున్నారంటే ప్రభువా మేము నీ సముఖం ముందు ఉన్నాం ప్రభా, మీ దగ్గర తిన్నాం ప్రభా, మీ దగ్గర తిరిగాం ప్రభా, మీ దగ్గర పెరిగాం ప్రభా, మీ దగ్గర మీరెవరో నాకు తెలియదు, అక్రమము చేవారులారా పోండి. చూసారండి, యజమానుడు లెగిచి తలుపు వెయ్యక ముందే ప్రభువా ప్రభువా అని పిలిస్తే నీకు పాపక్షమాపణ ఉంటుంది. యజమానుడు లెగిచి తలుపేసిన తర్వాత ప్రభువా ప్రభు అంటే ప్రయోజనం ఉండదురా నాయనా. బైబుల్ ఒకే సూటిగా నీతో మాట్లాడుతుంది. యజమానుడు లెగిచి తలుపు వేయక ముందు ప్రభువా అని కేకలు పెట్టేవారి స్వరాన్ని ప్రభు వింటాడు. యజమానుడు లెగిచి తలుపేసిన తర్వాత ప్రభువా రక్షకుడా బోధకుడా నువ్వెవరో నాకు. అదేంటయ్యా నీ దగ్గరే పుట్టి పెరిగాంగా, నీ సంఘానికే వచ్చాంగా, 25 సంవత్సరాలు అవుతుందిగా, ఎవరో తెలియదంటావేంటి? అక్రమము చేయవారులారా పోండి నా దగ్గర నుంచి. ఆలోచించండి, దేవుడు నీతో మాట్లాడుతున్నట్లేదు ఈ మాట. అంటే ఈ వాక్యం దేనికి? సమయం ఉండగానే మన ఇంటిని ఏం చేసుకోవాలి, మనము చక్క పెట్టుకోవాలి.
ఒరే బాబు, సమయం ఇప్పుడు నీ చేతిలో ఉందిరా, నీ చేతిలో సమయం ఉన్నప్పుడు నువ్వు చక్క పెట్టుకోరా తింగరి అని ప్రభు చెప్తున్నాడు. నీ చేతిలో సమయం అంతా పోయినాక అప్పుడు వస్తుంది ఒక్కొక్కడికి ఏడుపు, అప్పుడు వస్తుంది ఒక్కొక్కడికి బాధ, అప్పుడు వస్తుంది తిండి తినని దినాలు అప్పుడు వస్తాయి. ఎప్పుడు? తలుపేసేసిన తర్వాత. తలుపు తెరిచి యజమానుడు 2 చేతులు చాచి లోబడనొల్లని ప్రజల వైపు 2 చేతులు చాచి పిలుస్తున్నప్పుడు ఒళ్ళు కొవ్వెక్కి తిరిగావు రోడ్లు అమ్మడబడి. ఇప్పుడు తలుపేసినాక ప్రభు గుర్తొచ్చాడా నీకు? తలుపేసినాక వెండి నగర ఆభారాలు తీసేయాలనిపించిందా? తలుపేసినాక లోకాచారాలు మానేయాలనిపిస్తుందా? తలుపేసినాక వ్యభిచారం మానేయాలనిపిస్తుందా? తలుపేసినాక అక్రమం మానేయాలనిపిస్తుందా దైవా? అంటే తలుపేయక ముందు ఇవన్నీ నీకు మానేయాలని అనిపించట్లేదు. తలుపేసినాక బుద్ధి వచ్చిద్దా? తలుపేసినాక బుద్ధి వచ్చినా, తలుపేసినాక స్పృహ వచ్చినా, తలుపేసినాక కోమాలో నుండి బయటకు వచ్చిన ప్రయోజనం అదే కదా చెప్పిసేస్తుంది దైవజనులందరూ కూడా. నీకు నువ్వు వినకపోతే ఎవడేం చేస్తాడు? స్పృహ వచ్చిందండి ఇప్పుడు మాకు. ఎప్పుడు వస్తుందిరా నీకు స్పృహ? తలుపేసినాక వస్తుందా? తలుపు తీసినంతసేపు స్పృహలో ఉండరు మీరు. తలుపు తెరిచినంతసేపు గిచ్చినా నీకేమనిపించదు, ఎవడు నిన్ను తిట్టినా నీకేమనిపించదు. అంటే దౌర్భాగ్యమైన జీవితం జీవిస్తావు. తలుపు తీసినంతసేపు ఇష్టలు పెడతాను, తలుపు తీసినంతసేపు విచ్చలు పెడతాను, దైవజనుడిని విసిగి చేయటం, దైవజనుడికి వ్యతిరేకంగా మాట్లాడటం, దేవుడికి వ్యతిరేకంగా పనులు చేయడం. తలుపు తీసినంతసేపు నీ ఆటలు. తలుపేసేసిన తర్వాత తిండి మానేసి, ఏడు చేసేసి, పక్క బట్టలు తడిపేసేసి ఈ బారుండి ఆ బారు దొరుకుతావా? తలుపేసేసినాక ఈ పనులన్నీ తలుపేయకముందు తెలియదానికి ఈ పనులను చేయాలని తలుపేసేసినాక చేస్తావా? తలుపేసేసినాక బుద్ధి వచ్చిందా? తలుపేసేసినాక మారు మనసు వచ్చిందా తమరికి? అర్థమవుతుందని వాళ్ళు ప్రభుకు స్తోత్రం చెప్పండి. ప్రభు ఏమంటున్నాడు వాడితో? అయ్యా, తలుపు వేసేసినాక కొంతమంది బ్యాచి ప్రభువా ప్రభు అంటారు. తలుపు తీసినంతసేపు ప్రభువా నాట్ ప్రభువా, నో ప్రభువా, ప్రభువా కాదప్పుడు ఇంకోటి తలుపు తీసుందిగా ఎంజాయ్ విచ్చలవిడి లైఫ్. తలుపేసేసినాక ఏడుపులు, తలుపేసేసినాక పండ్లు కొరుక్కోటాలు, తలుపేసేసినాక గోళ్ళ గుద్దేయటాలు, తలుపేసేసినాక అన్నం కొండలన్నీ అట్లాగే మిగిలిపోటాలు, తలుపేసేసిన తర్వాత ఉపవాసాల, తలుపేసేసిన తర్వాత కంట నీరా. తలుపేయక ముందు హ్యాపీ, తలుపేయక ముందు గిచ్చినా నొప్పిరాట్లా, తలుపేయక ముందు నువ్వు ఎచ్చలవిడి లైఫ్ ఎంజాయ్. తలుపేసేసినాక మార్పు ఏంటో తెలుస్తుందా? గిచ్చితే నొప్పి తెలుస్తుందా తలుపేసినాక? ఎవడనంటే ఆ మాట నీకు గుచ్చుకుంటుందా తలుపేసినాక? ఏం ప్రయోజనం అని అడుగుతున్నాడు దేవుడు. మీరెవరో తెలియదంటాడట. మీరు చెప్తారంట సొల్లు మాటలు. అయ్యా, రొట్టె తిన్నాం, ద్రాక్షారసం తాగినాం, మా దగ్గరకు వచ్చి బోధ చేసినావు. ఏం చేసినా ఏం లేదు అక్కడ. నేనెవరో తెలియదా? 25 సంవత్సరాలు బిలీవర్స్ మేము, 30 సంవత్సరాలు బిలీవర్స్ మీ, 40 సంవత్సరాలు బిలీవర్స్. నువ్వు ఆడ బిలీవర్స్ అయినా నువ్వెవరో నాకు తెలియదు, అక్రమం చేసేదన పో అంటాడంత. ఈ మాటలన్నీ జరుగు సమయమున నీకు చాలా భయంకరమైన దుఃఖం వస్తుంది. జ్ఞాపకం చేసుకో. నీకు ఆషామాషిగా ఉంది, తమాషాగా ఉంది, జోక్గా ఉంది. ఇవన్నీ నీకు జోక్గా ఉంటాయి, తమాషాగా ఉంటాయి. తలుపేసినాక ఎమోషన్స్ బయటకు వస్తాయి, ఫీలింగ్స్ బయటకు వస్తాయి. నొప్పి తెలిసిద్ది, బాధ తెలిసిద్ది, తిండి మానేయటం తెలిసిద్ది. ఇప్పుడు తిండి మానేసి ప్రార్థన చేయవే బాబు అంటే తెగ తినేస్తాను కొండలు వండుకొని. ఉపవాస ప్రార్థనలకు రావమ్మ బాబు అంటే ఉపవాస ప్రార్థనలు రాకుండా నాకు అదే ముఖ్యం, పనులే ముఖ్యం అని అడ్డుపోతావు. ఇప్పుడు తలుపు తీస్తుంది ఎంజాయ్ లైఫ్ నీది, బ్యూటిఫుల్ లైఫ్ నీది. ఎందుకంటే ఎంతసేపు పిలుస్తున్నాడు కదా నిన్ను, రామ్మ శివుడు ముక్కుదానని. శివుడు తుడిసి జుట్టు ఎరబోసుకుంటే మాంకాల దానిలాగా జుట్టు చక్కగా దువ్వి రిబ్బన్ పెట్టి శివుడు తుడిసి కళ్ళు తుడిసి నీకు ముద్ద తోస్తుంటే లోపలికి నీకేం అర్థం అవ్వట్లా. పిలిచి మరీ ప్రేమిస్తుంటే రేపటి రోజున చెయ్యి. తలుపేసేసి నాకు చెయ్యి, తుడుస్తాడేమో చూద్దు. కానీ తలుపేసేసి నాకు మారు మనసు పొందితే మరలా నేను రిక్వెస్ట్గా నేను తీసుకుంటాడేమో రేపు చూద్దు. కానీ అలా చెయ్యి. నీకేం చెప్తున్నాడు ప్రభు? యజమానుడు లెగిచి తలుపు వెయ్యక మునిపే నువ్వేం చేయాలి? ఇప్పుడు రక్షణలోనికి రావాలి, మారు మనసులోనికి వచ్చేయాలి. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. గట్టిగా చెప్తారు దేవునికి స్తోత్రం. తలుపేయక ముందు జరగాలి, తలుపేయక ముందు హల్లెలూయాలు చెప్పాలి, తలుపేయక ముందు చప్పట్లు కొట్టాలి, తలుపేయక ముందు పరిశుద్ధాత్మ పొందాలి, తలుపేయక ముందు భాషలు మాట్లాడాలి, తలుపేయక ముందు ప్రవచనాలు మాట్లాడాలి, తలుపేయక ముందు మారు మనసు రావాలిరా బాబు. ఒక మాటలో చెప్తే తలుపేసి నాకు రావడం కాదు నీ తలకాయ. తలుపేసి నాకు ఏడరా వచ్చేది నీకు? జయరాజు గారు అనుకున్నావా? తలుపు తీసి
లోపలికి రాణించడానికి ఆయన యజమానుడు. ఉగ్ర రూపం దాల్చి తలుపేస్తే లెగుస్తాడట, గడియ వస్తుందట, ఇది ఆ గడియేనట, దేవుడు నీకు తెలియజేయమన్నాడట. దేవదూత వచ్చి నాతో మాట్లాడింది. దేవదూత వచ్చి నాతో మాట్లాడింది రాత్రి. ప్రభు లెగిచ్చి తొలిపేసే గడియ రాబోతుంది జయరాజ్ చెప్పు, ఆ మందకు చెప్పు. ఏమందా? ఏమందా? మీ గొర్రె మందకు చెప్పుకో, దేవుడు లెగిచి తలుపైపోతున్నాడను, యజమానుడు లెగిచి తలుపైపోతున్నాడను. తలుపేసినాక బాబు బబ్బా నాకు కుదరదని చెప్పింది నాకు దేవదూత పరలోకంలో నుంచి వచ్చి. నువ్వు నమ్మినా నమ్మకపోయినా దేవునికి స్తోత్రం. నువ్వు నమ్మితే ఎవడికి గొప్ప, నమ్మకపోతే ఎవడికి గొప్ప, ఎవడికి గొప్ప కాదు. దేవదూత పరలోకము నుంచి వచ్చి ఆయా సమయాల్లో కొనేటిని కదిలిస్తుందట. తెలుసా విషయాలు మీకు? దేవుని దాసులతో మాట్లాడుతుంది దేవదూతలు. ఆయా సమయాల్లో అంటే వాక్య ప్రత్యక్షతను పట్టుకొస్తుంది ప్రభు దగ్గర నుంచి దేవదూతలు. అలాంటి ఈ వాక్యాన్ని పట్టుకొచ్చి ఒక మాట క్లియర్గా ప్రభు చెప్పమన్నాడంట నాకు. ఏమని? ఈ వాక్యం నాకు అందించి అంటది దేవదూత, క్లియర్గా ఒక మాట చెప్పమన్నాడు జయరాజు నీకు. ఆ మందకి, ఈ గొర్రె మందకి చెప్పు, యజమానుడు లెగిచి తలుపైపోతున్నాడని చెప్పు అని చెప్పేసి మాయమైపోయింది దేవదూత. యజమానుడు లెగుస్తున్నాడట, తలుపేసే గడియట ఇది. మరి మీరందరూ కూడా అంట విచ్చలవిడిగా బతకాలట. హ్యాపీనా? ఇక నీ లైఫ్ నీదేనా బ్రదరు? గిచ్చినా నొప్పి రావట్లేదా ఇప్పుడు నీకు? వేసినాక నొప్పి వస్తుంది, ఉండు. స్పృహలో లేవు కదా, తలుపేసినాక వస్తుంది స్పృహ, ఉండు. ఎవడు ఎన్ని తిట్టినా నీకు సిగ్గు శరం లేదు కదా, తలుపేసినాక వస్తుంది, ఉండు సిగ్గు. బ్రదర్ గారు అప్పుడు వస్తే ఏం బ్రదర్ గారు లాభం? మరి అందుకే ఇప్పుడు రావాలని ఏడుకుంటున్నాం మిమ్మల్ని అందరినీ కూడా. సిగ్గు ఆ శరం ఇప్పుడే రావాలి, వస్తే ఈరోజే రావాలి, వస్తే మళ్ళీ రేపు ఎల్లుండి శనివారం ఆదివారం లేదని 3 రోజులు ఉపవాస ప్రార్థనని అప్పుడు చూసుకుందాం అన్నాం అనుకో, ఏమో రేపే లెగిసి తలిపేస్తే ఏంటి నీ బతుకు? లేదండి వాక్యమే నేను ఇంటికి వెళ్ళిన లోపే వేసేస్తే ఏంటి నీ బతుకు? చెప్తున్నా, రేపు మన రోజు కాదు. ఇప్పుడు 1 గంట 9ంటికి ఏమైందో కూడా తెలియదు ఇప్పుడు మనకి. ఏమైంది? 9ంటికి వాక్యం ముగిస్తామంటావేమో. 9ంటికి ఏమైందో చెప్పలేవు. 10 గంటలకు నువ్వు ఎక్కడ ఉంటావో చెప్పలేవు. ఇప్పుడు ఇంట్లో ఉన్నావు, 10 గంటలకు హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది. ఇస్తావా గ్యారంటీ? నువ్వు ఇంట్లోనే ఉంటాను 10 గంటలకని, 11ంటికి కూడా నా కొంపలోనే ఉంటాను, నువ్వు గ్యారంటీ ఇవ్వగలవా? ఉపవాస ప్రార్థనలో చూసుకోవచ్చులే. ఉపవాస ప్రార్థనలాగా దాకా ఆయన ఆగపోతే, లెగిసి తలుపేసేస్తే, ఇప్పుడు దాకా నీ మీద ప్రేమ తలచి జాలి చూపించి అవకాశాల మీద అవకాశాలు ఇస్తూ రే నీకు చేసి పెడుతుంటే కళ్ళు నెత్తికెక్కి ఒళ్ళు పొగరెక్కి తలుపు వేసిన దాకా చేసుకోవద్దు దయచేసి. 2 చేతులు యజమానుడు చాచి ఉంచాడు నీ వైపు. ఆ చేతులు కనపడుతున్నాయా గాయాలతో? 2 చేతులు ఈ రాత్రికి కూడా, ఈ క్షణానికి కూడా, ఇప్పుడు కూడా లోబడనొల్లని ప్రజల వైపు 2 చేతులు చాచి ఆయన ఎదురు చూస్తున్నాడు. నువ్వు రా, వస్తే ఇప్పుడే రా. ద్వారం లోపలికి తలుపు తెరిచిపెట్టుంది. ఇరుకు మార్గం నీ కొరకు తెరిచిపెట్టుంది. ఈ ప్రతిష్టత తెరిచిపెట్టుంది. ఈ సమర్పణ తెరిచిపెట్టుంది. ఈ పరిశుద్ధత తెరిచిపెట్టుంది. ఈ మారు మనసులోనికి రావటానికి తలుపులు తెరిచిపెట్టున్నాయి. రాయి రాత్రి వస్తే తలుపులు ఓపెన్ అయి ఉన్నాయి. కళ్ళు నెత్తికెక్కి ప్రవర్తించొద్దు దయచేసి. సమయం ఉండగానే నీ సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోమని ప్రభు పేరట మీ అందరికీ నేను సెలవిస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సమయం ఉంది, తలుపులు తెరవబడి ఉన్నాయి. వచ్చేసాయి మార్గంలోకి. పరిపూర్ణమైన మారు మనస్సు, పరిపూర్ణమైన వివక్షత, పరిపూర్ణమైన ప్రక్షాళన, పరిపూర్ణమైనటువంటి క్రీస్తు రక్తంతో కడగబడే ప్రాసెస్. పరిపూర్ణం అర్ధభాగం వద్దురా బాబు, పరిపూర్ణం చేసుకోవచ్చి తలుపు నీ కొరకు తెరిచి ఉంచాడు. ఆ తలుపు మూసే గడియ ఇది. ఆ తలుపు మూసే చిట్ట చివరి దినాలివి. ఆ తలుపు యజమానుడు కుర్చీలో నుంచి లేచి తలుపు మూసాడా. విజ్ఞాపన ప్రార్థనలు పోయే, శుద్ధీకరణలు పోయే, తప్పట్లు పోయే, భజనలు పోయే, మైక్ సిస్టాలు, సౌండ్లు, శబ్దాలు, గెంతులు, ఎగురుళ్ళు, భాషలు, ఉపవాసాలు, ఆదివారాలు చర్చికి రాటాలు, కానికివ్వటాలు, పోయే అన్నీ పోయే.
వేస్ట్. తలుపు మూసిన తర్వాత నువ్వు ఎన్ని చేసినారా బాబు, దానికి ప్రతిఫలము ఉండదుగాక ఉండదు. అందుకే యజమానుడు ఎప్పుడు కూడా చెప్పి చేస్తాడు, చెప్పకుండా. ఒకడు అన్నాడులే, దిక్కుమాలినాడు. ఒక దిక్కుమాలినాడు అన్నాడంట, యజమానుడు కఠినంగా ఉంటాడు. మరి కఠినంగా ఉండక ఎలా ఉంటాడురా? చెప్పాడుగా, నీకు ఒక తలాంత్ ఇచ్చాడు, వాళ్ళకు 2 ఇచ్చాడు, వాళ్ళకు 5 ఇచ్చాడు, వ్యాపారం చేసుకోమన్నాడు, చెప్పాడు. చెప్పి చేశాడు ఆయన, చెప్పకుండా ఏది చేయడు. నీకులాగా తల తిక్కలైన కాదు ఆయన, అన్నీ చెప్పి చేస్తాడు. క్లియర్గా ఉంటుంది రిపోర్ట్ ఆయన దగ్గర. మాకు చెప్పలేదండి, మాకు చేయలేదండి, మాకు చెందలేదండి, కుదరదు చెప్తాడు. ఎందుకు ఇచ్చాడు నీకు తలాంతు? నువ్వు దాన్ని ఎందు విస్తరిస్తావు. వాడేం చేశాడు? యజమానుడు కఠినుడు. నిజమే, వాడు అన్న మాటలు నిజమే, అబద్ధం కాదు అవి. విత్తన చోట కోస్తాడు ఆయన, నిజమేనండి, నిజమే మాట. అలాంటి వాడు యజమానుడు చూపిస్తాడు నీకు. అదే ఈ గడియలన్నీ అవే శుభ గడియలు. ఇవి నాకైతే శుభ గడియలు. దేవునికి స్తోత్రం. నేను ఎందుకు ఆరాధనలో రాయ్యా, ఎప్పుడయ్యా నీ రాకడా, దిగిరా త్వరగా. ఈ మార్పులు ఎంతనాలు చూడలేకపోతున్నాం, విచ్చలవిడితనాలు చూడలేకపోతున్నాం, ఈ తిరుగుబాటుతనాలు చూడలేకపోతున్నాం, ఈ సాకుతనాలు చూడలేకపోతున్నాం. నువ్వు రా, దిగిరా త్వరగా అని పిలుస్తారండి పరిపూర్ణులు, పరిశుద్ధులు. కొంతమంది ఉన్నారండి బైబిల్లో అపోస్తులు లాంటి వారు, కొంతమంది స్త్రీలు ఉన్నారు. నువ్వు రాయ్యా, ఈ చండాలమైన భూలోకములో బ్రతకలేకపోతున్నామని పిలుస్తున్నారట ప్రభుని. దమ్ము ధైర్యం నీకుందా ప్రభుని పిలిచే దమ్ము? నువ్వు దిగి వచ్చి నన్ను తీసుకెళ్ళయ్యా, నీ ప్రియురాల్ని తీసుకుపో, నీ రాకసిని తీసుకువెళ్ళు, నీ సుందరిని ఎత్తుకెళ్ళు, పావురాన్ని ఎత్తుకెళ్ళయ్యా. ఎబ్బే, ఎవడంటాడండి? ఎవడ నోట్లో నుంచి వచ్చిద్దండి ఆ మాట? ఎవడు అనగలడండి ధైర్యముతో? నువ్వు రావయ్యా, మధ్యాకాశానికి రా. ఆలోచించండి. యజమానుడు చెప్పమన్నాడు నీకు ఒక మాట. ఇన్ని సంవత్సరాలు నీ కొరకు తలుపు తెరిచి ఉంచాను, ఇక నేను ఓపిక పట్టలేకపోతున్నాను ప్రియురాలా, రకసి, సుందరి, రాక్షసి, తలుపైపోతున్నాను తల్లి, వస్తావా లోపలికి రా. చెప్పే చేస్తాడు. మాకు చెప్పలేదుగా తలిపేస్తాడని దవడలు వాసిపోతాయి మళ్ళీ రేపు ఆ మాట అన్నావంటే. గులాబ్ జాములు చేయడం వచ్చా ఎవరికైనా స్త్రీలకు? ఇక్కడ దేవుని దగ్గర నేర్చుకుని బాగా నేర్పిస్తాడు. తీపి కరెక్ట్గా ఉంటుంది, లడ్డు మంచి సైజులో వస్తుంది, మెత్తగా నోట్లో పెట్టగానే జర్రం జారిపోద్ది, గొంతులోకి వెళ్ళిపోద్ది నిమిషంలో. మీకు రాకపోతే ప్రాసెస్ నేర్చుకోండి, దేవుని దగ్గర నేర్పిస్తాడు. చెప్తున్నాడు యజమానుడు నీకు, ఇప్పుడు చెప్తున్నాడు, రేపు డోరేస్తాడు. డోరేసి నాకు మాకు చెప్పలేదండి. హలో, మీ తల్లిదండ్రులు రానోళ్ళు ఇంటి దగ్గర ఈ మెసేజ్ చూపించండి యూట్యూబ్లో, అందరు వినాల్సిందే. రానోళ్ళు మేము రాలేదుగా, అది నీ తప్పు, నీ బుర్ర తక్కువది. నువ్వు రాలేదు, వచ్చిన వాళ్ళతోనే చెప్తాడు దేవుడు, రానోళ్ళకి చెప్పడు. ఈరోజు శుక్రవారం రాని ప్రజలారా అని మైక్ పెద్ద సిస్టమ్ పెట్టి ఊరంతా కిందపడేట్టు చెప్పడు. వచ్చినోటికే దొరికిద్ది భాగ్యం. దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వు వచ్చావు కాబట్టి నీకు చెప్తున్నాడు, ఒరే బాబు నేను తలిపైపోతున్నా, తొందరగా మారురా అని. రానోడి పరిస్థితి ఏంటి అయ్య గారు? రానోడి పరిస్థితి ఏంటి? వాడి విచ్చలవిడితనం వాడిది, వాడి హోందాతనం వాడిది, వాడి తిరుగుబోతనం వాడిది, వాడి వ్యతిరేకతనం వాడిది. కానీ వచ్చి కూడా దేవుడు చెప్పినా కూడా నువ్వు అట్లా బతికేమనుకో, నీకు ఇంకా భయంకరమైన శిక్షలు ఉంటాయి. రాక వాళ్ళకి 4 దెబ్బలు, వచ్చి నీకు 8 దెబ్బలు. 4 దెబ్బలకి సస్తారు, 8 దెబ్బలకి సస్తారు. రానోళ్ళకి 4, వచ్చి విని కూడా తలుపు వేసేస్తాడని తెలుసు కూడా ఇక విచ్చలవిడిగా బతికితే 8 దెబ్బలు పాట్ని ఏత్తే గుర్తుకు రావాలి నీకు, గుర్తుకు రావాలి నీకు. జయరాజు గారు చెప్పిన మాటలో ఒక్కొక్క ఏటేస్తుంటే గుర్తుకు రావాలా. గట్టి గట్టి కేకేసి ఎందుకు అరుతున్నా. ఒకడు అన్నాడంట, బాగా బాగా వాక్యం చెబుతున్నాడు కానీ పిల్లోడు ఎందుకు అరుతున్నాడు అని. ఎందుకు అరుతున్నావు అంటే, మీరు శుద్ధ ముక్కల్లా కూర్చుంటారు కదా, అసలు మీకు అర్థమవుతుందో అర్థం కాదు. కొంతమంది నిద్రపోతూ ఉంటారు, ఆ నిద్రపోయే వాళ్ళకి మేలుకోవడం వరకు అరుస్తా నేను. లేదంటే మంచి వార్నింగ్ ఇచ్చే మూమెంట్లో అరుస్తాను నేను. ఎందుకు అరవతో? నాకేమన్నా దూలా, నాకేమన్నా అది ఒక ఎంజాయ్మెంటా అరవటం అనేది? ఒకడు నా అరుపు చూస్తున్నాడు కానీ ఆ అరుపు వెనకాల ఉన్నటువంటి ఆర్తనాదం ఆడికి కనపడట్లా.
గొంతు చీల్చుకొని కేకలేస్తున్నాను కానీ వీడు ఎందుకు కేకలేస్తున్నాడని ఆలోచిస్తే అక్కడ దొరికింది సబ్జెక్ట్. అక్కడ జయరాజు గారు అరుపుల వెనకాల ఉన్నటువంటి బాధ, వేదన, పనిష్మెంటు, వార్నింగు, పరలోకం ఎత్తబడాలన్నటువంటి ప్రేరేపణ, ఆశ, కోరికలన్నీ ఉంటాయి అరుపుల వెనకాల. ఒకడు అన్నాడంటలే, నాకు ఈ మధ్య తెలిసింది. అలాంటి వాళ్ళందరికి కూడా చెప్తున్నాను నేను. యూట్యూబ్లో కూడా చాలామందికి అలా అనిపిస్తుందేమో. ఆ అరుపు వెనకాల ఉన్నటువంటి సబ్జెక్ట్ ఏంటి? బాధ. మారండ్రా అన్నటువంటి ఆర్తనాదం. ఎన్నిసార్లు చెప్పినా వినట్లేదు, మారండ్రా అన్నటువంటి ఆర్తనాదం అరుపులు వినపడాలి మీకు. అరుపును మాత్రమే చూడొద్దు, అరుపులు వెనకాల ఉన్నటువంటి ఆ గోల, ఆ ఘోష, ఆ గుండె పగిలేటువంటి ఆ కన్నీరు మీరు పట్టుకోవాలి. ఇప్పుడు ఈ రోజంతా నా గోలేంటి, నా సబ్జెక్ట్ ఏంటి, నా విన్నపం ఏంటి, నా ప్రసంగం ఏంటి, నా దారేంటి, నా వాగుడేంటి, నా కష్టం ఏంటి, నా కన్నీరు ఏంటంటే, యజమానుడు లెగిసి తడిపోతున్నాడు, తొందరగా మీరు మారు మనసు పొందండి. ఆమెన్, ఆమెన్. గట్టిగా పొందుతారా పొందరా? పొందుతారా పొందరా? పొందుతారా పొందరా? యజమానుడు లెగుస్తున్నాడు రా బాబు, సింహాసనం నుంచి లెగుస్తున్నారు. ఆయన కూర్చొని ఒళ్ళంత నొప్పులో చేస్తున్నాయి అంట. ఇప్పుడు ఒక గంట కూర్చోమంటే కూర్చుంటాం. జయరాజు గారు 4-5 గంటలు ఆ కుర్చీలోనే కూర్చోమని నేను కూర్చోగలనా? దేవుడు కూడా కొన్ని సంవత్సరాలు కుర్చీలో కూర్చున్నాడు. ఇప్పుడు ఆయనకంతా ఒళ్ళంతా నొప్పులు వస్తున్నాయంట. లెగిసి అట్లా ఇలా డోర్ వేసుకొని వస్తానని లెగుస్తాను అంటున్నాడు. ఆయన లెగనిచ్చావా? ఆయన డోర్ వేసుకున్నాడా? ఇక నీ పని అవుట్ నీ పనిక. దయచేసి ఎన్నో వాక్యాలు వినుంటారు. ఇది ఒక లెవెల్, ఈ ప్రసంగం ఒక లెవెల్. ఇది యజమానుడు లెగిచి డోర్ వేస్తున్నాడు. డోర్ వేయక ముందు నువ్వు ప్రాసెస్ జరిగించుకోవాలి. ఆ డోర్ వేయొద్దయ్యా, ఆపయ్యా అని ప్రార్థనలు చేయొద్దు. హలో, పిచ్చి ప్రజలు అలాంటి వాళ్ళు ఉంటారు. ఆగయ్యా ఆగడు, దాన్ని ఆపొద్దు. మారాలన్న మారు మనసు ప్రార్థనలు చేసుకోండి. ఎప్పుడు మూస్తాడో తెలియదు, ఎప్పుడు లెగుస్తాడో తెలియదు. కూర్చొని చాలా సంవత్సరాలు అయిపోయిందంట. ఆయన ఇప్పుడు లెగవాలని ఉందంట. ఆయనకి లెగవద్దు, కూర్చోమంటానికి నువ్వెవడు, నేనెవడిని, ఆయన ఇష్టం అది. చాలా సంవత్సరాలు అయిపోయింది ఓపిక పట్టి, చాలా సంవత్సరాలు అయిపోయింది నీకు ఛాన్సులు ఇచ్చి, చాలా సంవత్సరాలు అయిపోయింది నువ్వు మారుతావని ఎదురు చూసి, చాలా సంవత్సరాలు అయింది నువ్వు ఆయన సఖివైపోతావు, ప్రియురాలు అయిపోతావని, పావురాన్ని అయిపోతావని. పోయిన నెల పావురం వాక్యం చెప్పినా ఇంకా రాకాసుల్లాగా, దయ్యాల్లాగా చచ్చారు కొంతమంది, కాకుల్లాగా. మారరు మీరు. బుద్ధులు మారవు, మాటలు మారవు, శాస్త్రలు మారవు. ఎబ్బెబ్బెబ్బెబ్బే, మీలాంటి వాళ్ళు కొరకే దేవుడు అసహ్యం పుట్టేసి లెగిచి మంచి వాళ్ళ కొరకు వద్దామని తలుపేసేస్తా. తలుపు లోపల ఎవరుంటారు? పరిశుద్ధులు ఉంటారు లోపల. తలుపేసే ముందు ఒకటి ప్రాసెస్ జరిగిద్ది. రాకడ దిగి వచ్చేస్తుంది, మధ్యాకాశానికి వచ్చేస్తాడు ఆయన. మధ్యాకాశానికి వచ్చేస్తే పరిశుద్ధులు ఎత్తబడిపోతారు, ఆత్మీయతలో బలవంతులు ఎత్తబడిపోతారు. ఎత్తబడిపోయిన సెకండ్స్లో తలుపేయబడిద్ది. సెకండ్సా టైం పెట్టుకొని చూడు, సెకండ్లే. కంటి రెప్ప తీసి రెప్పేసేలోపే 10-20 వెళ్ళిపోతాయి సెకండ్స్. డోర్ క్లోజ్ అయిపోద్ది. టప 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 కొట్టినా నీ చేతులు నొప్పి రావాలి కానీ, నీ నోరు నువ్వు వాగి నీ నోరు నొప్పి రావాలి కానీ, లోపల యజమానుడు కానీ, లోపల పరిశుద్ధులు కానీ, నీ గోల ఉండదు, నీ గోస ఉండదు. నీ కొరకు వాళ్ళు ఏడవరో, వాళ్ళ పండగలు చేసుకుంటారు లోపల, నేను విడిచిపెట్టేస్తారు. ఊరకనే నీకు కొంచెం ఏదో ఒకటి చెప్పాలని యజమానుడు కొంచెం ఇట్లా డోర్ తీసి, ఏంటే శివుడు ముక్కుదానా, అయ్యో నువ్వెవరో నాకు తెలియదు, తలుపేసేస్తే, అయ్యో ఒక్కసారి అయ్యా నేను నీ సమ్ముఖంలో తిరిగాను, నీ ఇంటి ముందు ఆడుకున్నా, నువ్వు నాకు బట్టలు కొనిచ్చావు, నువ్వు నాకు ఈ ప్రసంగాలు చెప్పి, ఇదిగో బుక్, ఇదిగో ప్రసంగాలు చెప్పిన బుక్కు అన్నీ తెచ్చుకున్నానయ్యా. లోపల ఉన్న వాళ్ళు నాకు ఉందయ్యా, లోపలికి వచ్చిన వాళ్ళకి తెల్లబట్టలుని నాకు తెల్లబట్టలు ఉన్నాయ్యా, లోపల ఉన్న వాళ్ళ దగ్గర కూడా బుక్కులు ఉన్నాయి, నా దగ్గర బుక్కులు ఉన్నాయ్యా, నన్ను ఎందుకు వదిలేసావయ్యా, అయ్యా అక్రమము చేయవారులారా పండ్రా అంట. సరిపోయిందా? ఇంకేం చెబుతావు? ఇక బయటకు వచ్చి టీవీ 9 పిలిచి, నాకు దేవుడు చాలా అన్యాయం చేశాడండి, టీవీ ఛానల్కి ఇచ్చుకోవడమే మన బతుకులు.
ఇది నేను చెప్తుంది వాస్తవాలు. మాకు దేవుడు అన్యాయం చేశాడండి, లోపలికి వచ్చిన వాళ్ళ దగ్గర డైరీలు ఉన్నాయి, తెల్లబట్టలు ఉన్నాయి, కిరీటాలు ఉన్నాయి, మాహం ఉన్నాయి, మమ్మల్ని తీసుకెళ్ళలేదండి, వాళ్ళనే తీసుకెళ్ళాడండి. టీవీ నైనోడి దగ్గర నువ్వు టీవీ నైనోని పిలిచి ఆడికి చెప్పిన చెబుతున్నా నీకు. ఎన్టీవీ వాళ్ళని పిలిపించి మీరు ప్రెస్ మీట్ పెట్టిన, మొత్తం టీవీ ఛానల్ని న్యూస్ పేపర్లని వేసేసిన దేవుడు అన్యాయస్తుడు, దేవుడు అన్యాయస్తుడు, దేవుడు డామ్ డామ్, దేవుడు డామ్ డామ్ అన్నావంటే నువ్వు డామ్ డామ్ పోతావు, మీడియా డామ్ డామ్ పోతాయి. ఇవి జరిగే వాస్తవాలు, జరిగే వాస్తవికాలు చెప్తున్నాను నేను. అర్థమైందా? రేపటి రోజున మనకు ఆ గతి పట్టకూడదు. మీడియా వాళ్ళని పిలిచి అన్యాయం చేశాడు రా బాబో అని ఆడవకూడదు. ఆయన నిజంగా అన్యాయం చేయలే, నువ్వు చేసుకున్న తప్పుకి దేవుడి మీద రుద్ద అవతల పెడుతున్నావు. ప్రజలందరికీ తెలుసు. బైబిల్ క్లియర్గా ఇంట్రడక్షన్ ఇచ్చింది, బైబిల్ క్లియర్గా కొన్ని సూచనలు చెప్పింది. ఇలాంటి సూచనలు ఉంటేనే వాళ్ళు లోపలికి వస్తారు, లేకపోతే రారు. నువ్వు ఎంత వాగినా లా అండ్ ఆర్డర్ ఇక్కడ ఉంది, దీన్ని ప్రతి ఒక్కడు మాట్లాడాల్సిందే. నీవు కోపం వచ్చో, ఏడుపు వచ్చో, విడిచిపెట్టబడ్డానన్నటువంటి ఆ సానుభూతి నీకు మీద కలిగో, నువ్వేదో దేవుడి మీద అబండాలు వేసిన కుదరదు. ఇక్కడ లా అండ్ ఆర్డర్ క్లియర్గా సెలవిస్తుంది. బైబిల్ క్లియర్గా చట్టాన్ని క్లియర్గా రాసి పెట్టింది. లోపలికి ఎవడొస్తాడు, బయట ఎవడు విడిచిపెడతాడు? లోపలికి ఎవరు వస్తారు, బయట ఎవరు విడిచిపెట్టబడతారు? యజమానుడు లెగిచి తలుపేసిన తర్వాత బయట ఎవరుంటారు అనేది క్లియర్గా చట్టం అనేది ఇక్కడ ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది. నువ్వెంత వాగినావేమి చల్లవు. అర్థమవుతుందా? జ్ఞాపకం చేసుకో. ఈ గడి అంతా ఏ గడియ? యజమానుడు లెగిచి తలుపు వేయబోయే గడియ. ఈ గడియలు నువ్వేం చేయాలి? యజమానుడా లేగవద్దు, యజమానుడా కూర్చొని ప్రార్థన చేయాలా? లేదంటే ఉపవాసాలుండి నీ మారు మనసు కొరకు నువ్వు ప్రార్థన చేసుకోవాలా? నీ పరిపూర్ణత కొరకు నువ్వు ప్రార్థన చేసుకోవాలా? నీ వివక్షత కొరకు నువ్వు ప్రార్థన చేసుకోవాలా? నీ తగ్గింపు కొరకు నువ్వు ప్రార్థన చేసుకోవాలా? నీ వినయ విధేయతల కొరకు నువ్వు ప్రార్థన చేసుకోవాలా? నీ పరిశుద్ధత కొరకు ప్రార్థన చేసుకోవాలా? ఎవరికైనా అర్థమైతే ప్రభుకు స్తోత్రం చెప్పండి. మళ్ళీ చెప్తున్నాను, విసుగుపోకుండా. దేవుడు మాట్లాడుతున్నప్పుడు హల్లెలూయా ఆమేన్ అనేది కామన్గా ఎవరు చెప్పాలి? ఎవరు చెప్పాలి? మీరు చెప్పాలి. ఇప్పుడు నేను అన్ని మాటలు ఒక్కటి కూడా మీకు తగలలేదా? మనం ఎలా ప్రార్థన చేయాలి? నన్ను మార్చయ్యా ఆమేనను, అది జరుగుతుంది. అక్కడ దేవుడు నువ్వు ఆమేనని చెక్కు మీద సంతకం పెడితే జరిగిద్దని అర్థం. మళ్ళీ చెప్పా విసుగు లేకుండా, మీకు పద్దాకలు చెప్పించుకోద్దు దయచేసి ప్లీజ్. మనం ఎటువంటి ప్రార్థన చేయాలి? నన్ను మార్చని ప్రార్థన చేయాలి, ఆమేన్. నన్ను శుద్ధి చేయమని ప్రార్థన చేయాలి, ఆమేన్. సమయం ఉండగానే నన్ను నేను సరి చేసుకోవాలని ప్రార్థన చేయాలి, ఆమేన్. నేను మారాలని ప్రార్థన చేయాలి, ఆమేన్. ఇంకోసారి చెప్పకుండానే చెప్పండి, నాకు చిరాగ్గా ఉంది మీరు ఆమేన్ చెప్తుంటే. ఓకేనా? ఇప్పుడు చెప్పండి, ఆమేన్ చెప్పండి, చేతులెత్తి గట్టిగా చెప్పండి. ఈసారి చెప్పకుండానే చెప్పాలి, ఈసారి చెప్పకుండానే చెప్పాలి. నేను చూస్తాను, మీకు చెప్పమని కూడా అన్ను చూస్తాను. ఎవరికి ఏ మాట తగులుతుందో, ఎవరు ఎలాంటి వాళ్ళో నాకు తెలుసు. మీరు చెప్పకపోతే పేరు చెప్పేస్తాను. ఇక యజమానుడు లెగిచి తలుపు వేసే గడియలు ఇవి. అర్థమైందా? నోవాహు కాలంలో ఎలా జరిగింది? అలా జరుగుతుందంట. మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఏం జరిగింది? నోవాహు కాలంలో బిర్యానీలు వండుకునేవాడు వండుకుంటున్నాడు, పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు చేసుకుంటున్నారు, మందు షాపులకి వెళ్ళి మందులు తాగేవాడు, బీర్లు తాగుతున్నాడు, ముందు తాగుతున్నాడు, ముచ్చలు చెప్తున్నాడు, పెళ్ళికి ఇచ్చేవాళ్ళు పెళ్ళికి ఇస్తున్నారు, ఆడపడుచు కట్నాలు ఇచ్చుకునేవారు ఆడపడుచు కట్నాలు ఇచ్చుకున్నారు, వాళ్ళ బొంద వాళ్ళ దేవసం. రాసులు ఇల్లు ఏంటిది రాసులు చూపించుకునే వాళ్ళు వాస్తులు చూపించుకుంటున్నారు, సిద్ధాంతిని పిలిపించుకుంటున్నారు, సోజ్ చేపించుకుంటున్నారు, నిద్రలు పోయేవాళ్ళు నిద్రలు పోతున్నారు, తినేవాళ్ళు తింటున్నారు, దేకేవాళ్ళు దేకుతున్నారు, గెంతేవాళ్ళు గెంతుతున్నారు. అవన్నీ జరుగుతున్నాయి. ఎప్పుడు? మనుష్య కుమారుడు రాకడొచ్చినప్పుడు. అమ్మో ఏంటంటే విచ్చలు పెడతాను అసలు. ఏమండి, యజమానులు లెగిసి తలిపేస్తానన్న ఈ గందరగోళం ఏంటండి? ఈ రికార్డ్ డ్యాన్సులు ఏంటండి? ఈ మారు మనసులు లేని సభలు ఏంటండి? నాకు అర్థమవుతుంది. ఒరు బాబు, యజమానులు లెగిసి తలిపేస్తానన్నాడు తెలుసా? తెలుసులేవయ్య. ఏంటంటే అడిగి తెలుసులేవయ్య అంట. అవ్వా మరి పాపిష్టోడా, తెలుసులేవయ్యా. మరి తెలిసే ఇక్కడికి వచ్చేవారు సినిమా హాల్కి? అవును. ఇప్పుడే ఏడంట్లే, నాకు చెప్పాడు దేవుడు. కల వచ్చింది, నాకు దర్శనం వచ్చింది. ఇప్పుడే ఏలంట్లే, నాకు డేట్ కూడా చెప్పాడు. అలాంటి మూర్ఖులు కూడా ఉండకపోరు. ఈ మెసేజ్ అసలు మానమాకండి, ఇవన్నీ కూడా వాస్తవాలు. ఇవి చెప్పకపోతే మీరు మారు మనసు రాదు మీకు. నోవాహు కాలంలో ఉన్నారంటండి మీకులాగా బ్యాచ్. జలప్రయాణం వస్తుందన్నా సరే వాళ్ళ భయం భక్తి
జలప్రలయం వచ్చేస్తున్నారా, కొట్టుకెళ్ళిపోతారా, మీ ప్రాణాలు మీరు రక్షించుకోండి, అదిగో నోవాహు దైవజనుడు వాడు కడుతున్నాడు, వాళ్ళలోకి వెళ్ళంటారంటే ఒకడు వెళ్ళాడా? వెళ్ళ. నా పిల్లకి పెళ్లి చేయకుండా వాళ్ళలోకి వెళ్ళాలా? ఏమన్నా పిల్లకి పెళ్లి చేయకుండా వాళ్ళలోకి వెళ్ళవా? నువ్వు కూడా పోయావు కదా బాబా, నువ్వు కూడా పోయావు. జలప్రాయాలు పెళ్లి చేస్తుంటేనే పెళ్లిపేటల మీద కొట్టుకుపోయారంట. నిజమండి. అంటే నా ఉద్దేశం ఏంటంటే చెయ్యకూడదని కాదు అర్థం. అంటే ఎంపర్లో పడకూడదు, లోకం మీద ఇవన్నీ మర్చిపోవాలి, ఈ ఆశలను ఉండకూడదని చెబుతున్నా. ఇక ఇదే ధ్యాస, ఇక ఇదే అవ్వారాలు, ఇక ఇదే సోది కాదు. ఇప్పుడు రాకడ వచ్చేస్తుందన్నా కూడా ఏంటి ఈ మాయదారు పోవాలని నాకు అర్థం అవట్లా. వచ్చేస్తున్నారు, నేను వచ్చేస్తున్నాను అంటుంటే నువ్వు నువ్వు చేసుకుంటా, ఇంకా ఇక సమకూర్చుకుంటా, కట్టుకుంటా. ఏంటి పద్ధతులు ఏంటి? ఒక ప్రార్థన లేదు, ఒక పాడు లేదు, ఒక ఇది లేదు, ఒక ఏది లేదు. నోవాహు కాలంలో ఎలా ఉందో మనిషి కుమారుడు వచ్చేటప్పుడు కూడా ఈ యొక్క భారతదేశం మీద, ప్రపంచం మీద అలానే జరుగుతుందంట. ఉంటారంట, తిండిబోతులు ఉంటారంట, ఆగుబోతులు ఉంటారంట, తిరుగుబోతులు ఉంటారంట, అక్రమం చేసేవాళ్ళు ఉంటారంట, ఇంకా సమకూర్చుకునే వాళ్ళు ఉంటారంట, ఇంకా వాళ్ళు సుఖభోగాలు చూసుకునే వాళ్ళు ఉంటారంట. వాళ్ళందరికంట యజమానులు లేచి తలుపేసేయంగానే వాళ్ళందరూ ఎక్కడుంటారంట? బయట ఉంటారంట. వాళ్ళు ఎంత బతిమిలాడిన దేవుడిక తలుపు తీయడంట. ఒకవేళ తీసిన వాళ్ళకి సమాధానం చెప్పి తలుపు వేసేసుకుంటాడంట. ఎవరికి చెప్పాలి వాళ్ళకి సమాధానం గట్టిగా చెప్పి మళ్ళీ తలుపు వేసేసుకుంటాడంట. వాడిని గనక లోపలికి ఎంటర్ అవ్వనివ్వడంట. అంతే జరిగింది కదండి. నోవాహు ఓడ కట్టినప్పుడు పక్షులేంటి, జంతువులేంటి చక్కగా లెక్కకు మించకుండా, లెక్క సంఖ్యకు తగ్గట్టుగా లోపలికి వెళ్ళిపోయినాయి. నోవాహు కుటుంబంతో లోపలికి వెళ్ళిపోయారు. మరి రారా బాబు అంటే నేను తాగాలని రాలేదంట ఒకడు. రామ్మ అంటే నా పిల్ల పెళ్లి చేసిన కొత్తలేంటి, వాడ తలుపులు తెరిచిపెట్టిందంట. తలుపులు తెరిచిపెడితే లోపలికి వచ్చేవి వాటరు. అమ్మ తలుపులు తెచ్చిపెట్టే ప్రాసెస్ కాదు, నువ్వు వస్తే తలుపు వేసేయాలి రామ్మ అంటే పిల్ల పెళ్లి చేసేసుకు వస్తానందంట. ఊరే రారా బాబు అంటే నేను బిల్డింగ్ కట్టుకుంటున్నాను, అవి డబ్బులన్నీ వేస్ట్ అయిపోతాయి, ఇసుకంతా వేస్ట్ అయిపోతాయి, అవి కట్టుకున్నాక వస్తాను, ఉండి 2 రోజులు బాబాయ్, 2 రోజులు దైవజనుడు, 2 రోజులు టైం పట్టిద్ది అన్నాడంట ఒకడు. పాపం చాలామందిని బతిపిలాడాడంట నోవాహు గారు దైవజనుడు. రండమ్మా అంటే ఎవడూ రాలేదంట. ఎవడు సాకులాడు చెప్పాడంట, ఎవడ పనులాడు చెప్పుకున్నాడంట. ఇక దైవజనుడికి పిచ్చొచ్చేసి తలుపేసేసుకున్నాడంట. తలుపేసేసుకుంటే మరి ఎప్పుడు అర్ధరాత్రి కాల సమయంలో ఎప్పుడో పెద్ద గాలి తుఫాన్ లాంటిది వస్తే ఒక్కొక్కడిక టెన్షన్ మొదలైపోయిందంట. దైవజనుడి దగ్గరకు వద్దామనుకుంటున్నారు కానీ ఆ గాలికి ఎటు ఎగిరిపోతారో కూడా అర్థం కావట్లేదంట. భయంకరమైన గాలి, భయంకరమైనటువంటి వర్షం భయంకరంగా కురుస్తుందంట. జలప్రలయం భూమి మీదకి వస్తుంటే నోవాహు దైవజనుడా ఓ తలుపు తెరిచిపెట్టావా, నన్ను నీ సంఘంలోకి చేర్చుకొని కేకలు పెట్టుకుంటా కొట్టుకుంటూ వెళ్ళిపోయారంట. ఒక్కొక్కరు చచ్చిపోయారు. నోవాహు గారికి వినపడిద్దా అరుపులు గోల? వినపడవు. ఆయన అక్కడో లోపల ఉన్నాడు, రక్షణ అని వాళ్ళలో ఉన్నాడు. ప్రైజ్ లార్డ్ చెప్పండి. రక్షణను వాళ్ళలో ఉన్నాడు. ఆయన లోపల ఉండిపోయాడు. తలుపులు వేయబడ్డాయి. ఇక తలుపులు వేయబడిన తర్వాత లోపల ఉన్న వాళ్ళకి బయట ఉన్న వాళ్ళకి కనెక్షను ఉండదు. బయట నీ తల్లున్నా, బయట నీ తండ్రున్నా, బయట నీ అక్కున్నా, నీ అక్కకి నీకు కనెక్షన్ ఉండకూడదురా బాబు. లోపల ఉన్న నీకును, బయట ఉన్న మీ అక్కకిని, లోపల ఉన్న నీకును, బయట ఉన్న నీ తమ్ముడికిని, లోపల ఉన్న నీకును, బయట ఉన్న నీ భర్తకిని, లోపల ఉన్న నీకును, బయట ఉన్న నీ భార్యకిని. ఇక కనెక్షన్స్ తెగిపోతాయి, అట్టర్ ఫ్లాప్ అయిపోద్ది. వాళ్ళు ఆ ఉగ్రతకి, ఆ యొక్క జలప్రలవానికి కొట్టుకొని పోతారు. మనం జలప్రలవానికి కొట్టుకొని వెళ్ళిపోకుండా ఏం చేయాలి? యజమానుడు లెగిచి తలుపు వెయ్యక మునిపి మనం మారు మనసు పొందుదుముగాక. ఒక వివక్షతతో కూడిన మారు మనసును పొందాలి. నిజమండి, నిజం. మారు మనసును పొందండి. యజమానుడు చేతులు చాచి మీ వైపు చూస్తున్నాడు. ఎప్పుడు చూస్తున్నాడు? ఇప్పుడు చూస్తున్నాడు. ఈ సమయంలో చూస్తున్నాడు. నీకు కనబడితే నువ్వు చూసుకో ఆయన్ని. 2 చేతులు, గాయపడిన హస్తములు వారి వైపు చాచి చూస్తున్నాడు. మీ అందరి వైపు చాచి చూస్తున్నాడు. హలో బ్రదర్, అవకాశం ఇప్పుడుంది నీకు, రేపు అవకాశం నీకు లేదు. అర్థమైందా? రేపు ప్రెస్ మీట్లు పెట్టిన అవకాశం నీకు రాదు, ఉండదు. ఇప్పుడు అవకాశం ఉంది, ఇప్పుడు సమయం ఉంది, ఇప్పుడు చేతులు నీ కొరకు ఎదురు చూస్తున్నాయి. ఇప్పుడు ద్వారబంధాలు 2 పెద్దవి తెరుచుంచాడు. నువ్వు వస్తే చేర్చుకుందామని,
నువ్వు వస్తే నేను పిలుచుకుందామని, నువ్వు వస్తే కుడిపార్శ్వంలో కూర్చోబెట్టుకుందామని, నువ్వు వస్తే పరలోకములో చేర్చుకుందామని, నువ్వు వస్తే ఆయన కౌగిట్లో చేర్చుకుందామని, నువ్వు వస్తే ఆయన పొదిగిట్లో నువ్వు ఒదిగిపోవాలని ఇప్పుడు ఆశపడుతున్నాడు. ఈరోజు ఆశపడుతున్నాడు. నువ్వు రా, నీ బిజు షెడ్యూల్ వదిలేయ్, పనికి మాల పని వదిలేయమమ్మా. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? మళ్ళీ ఇంటికి పోయినప్పుడు ఇక అవే మాటలు. కొంచెం కూడా జ్ఞానం ఉండొద్దండి మనకి. కొంచెం మీరు చెప్తుంది ఇవి అబద్ధాలు అనుకుంటున్నారేమో. క్లియర్గా లేఖనాలు చెప్తున్నాయి. యజమానుడు లెగిచి తలుపు వేయబోతున్నాడు. జయరాజు అబద్ధం చెప్పొచ్చు, కానీ ధర్మశాస్త్రం అబద్ధం చెప్పదు. వాక్యం అబద్ధం చెప్పదు. వాక్యం ఎప్పుడు కూడా ఒకటి ఇక్కడ ఒకటి అక్కడ చెప్పదు. నీకులాగా నాకులాగా అది ఎప్పుడు ఒకే మాటలో ఉంటుంది. యజమానుడు లెగుస్తున్నాడు, తలుపేస్తున్నాడు. నీకు నేను బాకానాదం ఊదుతున్నాను. ఈ బాకానాదం విని గుర్రంలాగా మనం ఏం చేయాలా? మైదానంలో కాలు దువ్వాలా. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. గుర్తుందా? గుర్రాన్ని మర్చిపోయావా? ఎప్పుడో మర్చిపోయావు నువ్వు. గుర్తు చేస్తూ ఉండాలన్నమాట. వెనక నుంచి తోస్తా ఉంటే నీకు గుర్తు వస్తుంది. బాకానాదం ఊదమన్నాడు దేవుడు దైవజనుణ్ణి. నువ్వు గుర్రం అయితే కాలు దువ్వుతావు, గాడిదవైతే అటు కూర్చుంటావు, పందైతే ఇక చెప్పనక్కర్లా. అబ్బో అసహ్యం అది. అంతే. గుర్రం అయితే కాలు దువ్వుతావు. అయ్యగారి నోట్లో నుంచి బాకానాదం వచ్చింది. దేవుడు లెగుస్తున్నాడంట, డోర్స్ వేస్తున్నాడట. అయితే ఎగస్ట్రాలు కత్తిరించేసుకోవాలి ఈ రోజు నుంచి. కొన్ని తోకలు ఉన్న ఎగస్ట్రాగా పెరిగినాయి నీకు, అవి కత్తిరించుకో, బాగుపడతావు. అర్థమైందా? కత్తిరి లేదా? వాక్యమే ఒక కత్తిరి. ఆ వాక్యమే ఒక కత్తిరి, ఆ వాక్యమే ఒక కత్తి, ఆ వాక్యమే ఒక రెండంచులు కలిగిన ఖడ్గం. దాంతో నరికేసుకో. అర్థమవుతుందా? దాంతో కత్తిరించేసుకో. ఎగస్ట్రాలు, వ్యతిరేకతనాలు, సోదితనాలు, ఒట్టి మాటలతనాలు, ఉప్పరతనాలు, ఇవన్నీ కూడా దేవునికి నచ్చని మాటలు, దేవునికి నచ్చని జీవితాలు, ఇవన్నీ కత్తిరించుకో. బాకానాదం వినబడిన వాళ్ళే కత్తిరించుకుంటారు. ఈ బాకానాదం విని గుర్రములాగా కాలు దువ్వే వాళ్ళు కత్తిరించుకుంటారు. ఇక మిగతా వాళ్ళు ఎప్పుడు కనబడుతూనే ఉంటాయి. వాక్యం చెప్పినా కనబడుతూనే ఉంటాయి. వాళ్ళు మారరు, ఉంటారంట. అలాంటి వాళ్ళు కూడా ఉండాలంట. నోవాహు కాలంలో ఉన్నారంట, ఇప్పుడు ఉంటారంట. మరి ఉండేవాళ్ళు ఎంతమంది ఉంటారు మన చర్చిలో? వాళ్ళు ఎంతమంది ఉంటారో కత్తిరించుకోని బ్యాచ్ ఉంటుందంట, ఒక బ్యాచ్. ఆ బ్యాచ్లు చేరతారంట కొంతమంది మన చర్చిలో వాళ్ళు. కొంతమంది ఎత్తబడతారంట, కొంతమంది బ్యాచ్లో ఉంటారంట. మళ్ళీ వాళ్ళు ఎవరో? ఆ మహానుభావులు ఎవరో? ఆ లిస్టులోకి వెళ్ళే వాళ్ళు ఎవరో? బాకానాదం వినపడినా దేవుడు లెగుస్తాడు, డోర్స్ వేస్తాడని చెప్పినా ఎగస్ట్రాలు కత్తిరించుకోని వాళ్ళు ఎవరో? మరి జ్ఞాపకం చేసుకోండి. ఎట్టి పరిస్థితిలో ఆ గుంపులో మాత్రం మనం ఉండకూడదు. ఎట్టి పరిస్థితులను జ్ఞాపకం చేసుకో. ఎందుకంటే దేవుడు కొన్ని వారాలుగా రాకడ గురించి వర్తమానం చెప్తూనే ఉన్నాడు. రాకడ గురించి బాకానాదం వినబడుతుంది. అవన్నీ నువ్వు చేపట్టు. ఇక మాటలు మానేసాయి. ఎగస్ట్రాలు కత్తిరించుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని భక్తి చేయండి. నేను ఆశీర్వదిస్తాడు దేవుడు. ఏ భూమి మీద ఆయన వచ్చేంతవరకన్నా నీకు ఈ భూమి మీద 4 నూకలు ఉంచుతాడు దేవుడు. ఎందుకంటే ఆయన సాక్షిగా బతికితే 4 నూకలు ఇస్తాడు దేవుడు నీకు. ఎందుకంటే నేను వచ్చేదాకా ఈ 4 నూకలు తిని బతుకమ్మా అని దేవుడు నీకు ఒక ఆధారాన్ని విడిచిపెడతాడు. ఆ ఆధారం కొరకు ప్రార్థన చేయి. మాకు ఆధారం దేవుడు కలగజేస్తాడు. ముందు ఎగస్ట్రాలు కత్తిరించుకో. అక్కడికి వెళ్ళాలి మనం. అర్థమవుతుందా? అక్కడికి వెళ్ళాలి. ఒక మాట దేవుడు చెప్పాడు కొండ మీద ప్రసంగంలో, నీ కన్ను అభ్యంతరం కూడా దాన్ని తీసేసే అన్నాడు. నీ చెయ్యి అభ్యంతరం దాన్ని తీసేసే అన్నాడు. దాన్ని తీయకపోతే పరలోక రాజ్యం రావన్నాడు. అది తీసేసి హ్యాండిక్యాప్టర్గా ఉన్న పరలోక రాజ్యం నేను రాణిస్తా. అదే 2 చేతులు కలిగి నువ్వు పరలోక రాజ్యం రాలేవు. ఇది అపవిత్రత, ఇది మంచితనం అని చెయ్యి పెట్టుకున్న నువ్వు పరలోక రాజ్యం రాలేవు. అపవిత్రతని చెయ్యి నరికేసుకో. దేవుడు అంత పెద్ద ప్రాసెస్ చెప్తే ఆకలితో చచ్చిపోయిన పరలోక రాజ్యం వెళ్తామన్న విశ్వాసం మనకు ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఖచ్చితంగా నీలో ఉండాలి అది. సస్తే యథార్థంగా సద్దాం, యథార్థంగా పోదాం, అంతే. ఒకేసారి అక్కడ కళ్ళు తెరుద్దాం, అంతేక. అది ఒక్కటి జ్ఞాపకం చేసుకొని పెట్టుకో. చావుకు భయపడమాకు. ఎలా ఎప్పుడు వస్తుందో తెలియదు. ఎట్లాగన్నా చావచ్చు. మొన్న కోణంలో ప్రేయర్ పెట్టినప్పుడు ఒక ఆయన చనిపోయారు.
3 మామిడికాయలు కోయడానికి ఎక్కి పడిపోయి చనిపోయాడంట. ఎట్ట వస్తదమ్మా చావు నీకు తెలుసా? ఆలోచించుకో. ఆలోచించు. ఇంకెంతకాలం పరిగెడతావు లోకంలో? ఆ? దేవుడిస్తే తిను, లేకపోతే పస్తునుండు. అట్లా చచ్చిపోయావా, వెళ్ళిపో, ఆయన దగ్గరికి వెళ్ళిపో. ప్రభువా, పస్తు నుంచి మమ్మల్ని చంపేస్తావా, చంపేసేయి, నీ ఇష్టం అది. మాకు పెట్టి మమ్మల్ని పోషింపజేసి నీ కొరకు మమ్మల్ని నిలబెడతావా, నిలబెట్టు, అది నీ ఇష్టం. మీకు తెలియదండి, ఎంతోమంది దైవజనులండి దేశం కొరకు, ప్రజల కొరకు, ఎంతోమంది విశ్వాసుల కొరకు వాళ్ళకి ఏ రోగాలు వచ్చినా పట్టించుకోకుండా, మెడిసిన్ తీసుకోకుండా ఇంకా ఎక్కువ కాలం బతికే వాళ్ళు చాలా త్వరగా చనిపోయారండి దైవజనులు. ఇది వాస్తవం అండి. మెడిసిన్ తీసుకోవట్లేదు, హాస్పిటల్కి వెళ్ళట్లేదు, దేవుడే దిక్కనుకొని బతికే వాళ్ళు ఉన్నారండి భూప్రపంచాల మీద. అలా ప్రాణాలు విడిచిపెట్టిన వాళ్ళు ఉన్నారండి. అలా ప్రాణాలు విడిచిపెట్టి ఇప్పుడు దేవుని రొమ్ము మీద ఆనుకున్న దైవజనులు ఉన్నారండి ఈ రోజుల్లో. వాళ్ళ కోసం గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎంత మంచి సేవా జీవితం అది. యేసన్న గారి గురించి నేను విన్నానండి. అబ్రహాం అన్న చెప్తూ అంటారు యేసన్న గారి గురించి. అబ్రహాం అన్న అంటున్నారు, యేసన్న గారు తన హెల్త్ని కాపాడుకుంటే, తన ఆరోగ్య పరిస్థితిని కాపాడుకుంటే ఇంకా 10 సంవత్సరాలు బతికేవాడంట ఆయన. అబ్రహాం అని చెప్తూ అంటున్నారు ఏదో ప్రసంగంలో. 10 సంవత్సరాలు బతికేవారు. యేసన్న గారు నిజంగా తన ఆరోగ్యాన్ని పట్టించుకోలేదు. ఏ మెడిసిన్ కూడా తీసుకునేవాడు కాదంట ఎక్కువగా, ఏదో అరాకొర తప్ప మెడిసిన్ పట్టుకునేవాడు కాదంట. 24 గంటలు ప్రజలు 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 ఎత్తబడాలి ఎత్తబడాలి ఎత్తబడాలన్న కాన్సెప్ట్తో తన ప్రసంగాలు ఉండేవంట. ఎప్పుడు కూడా తన ఆరోగ్యాన్ని పట్టించుకునేవాడు కాదంట. ఎప్పుడు తన రెస్ట్లో లేడంట అండి. ఎంత బలహీనమైనా సరే చర్చిలో మంచం వేయండి పడుకొని కూడా ప్రసంగాలు చెప్పిన దినాలు ఉన్నాయంట. ఆయన చర్చిలో పడక మీద పడుకొని కూడా మైకు పైనుంచి కిందకి ఏలాడదీసి ఆయన పడుకొని ప్రసంగం చెప్పిన దినాలు ఉన్నాయంట. ఆయన చెప్తున్నారు, అబ్రహాం అన్న 10 సంవత్సరాలు ఇంకా యేసన్న గారు బ్రతికే ఊరే తన హెల్త్ని తన కంట్రోల్ చేసుకుంటా అన్నారు. అంత గొప్ప మహానుభావులు చచ్చారండి. నువ్వు సస్తే నేను సస్తే పెద్ద గొప్ప? చంపేస్తాడు దేవుడు, చంపేస్తే చంపేయని. నువ్వు ఆకలి, దేవుడు నీకు ఆకలి తీర్చలేనోడు కాదండి నా దేవుడు. కొంచెం గమ్మున ఉండండి. కొంచెం భక్తి విషయం నేర్చుకోండి. లోకానుసారమైన పట్టించుకోమాకండి. సస్తే సావండి. దేవుడు చంపేశాడు అనుకోండి, నీకు పెట్టకుండా చచ్చిపో హాయిగా. ప్రభు నీ చిత్తం ఇది. మమ్మల్ని ఉంచుతావా, ఉంచు. చంపేస్తావా, చంపే, నీ చిత్తం. నేను ఎన్నోసార్లు ఆ ప్రార్థన చేసినండి. నేను ఆ ప్రార్థన దేవుడికి చాలా ఇష్టం. నీ చిత్తంలో ఏముంది ప్రభా? ఈ శ్రమలు అనుభవించాలని నీ చిత్తమా? హ్యాపీగా అనుభవిస్తాను నేను. ఈ కొరడా దెబ్బలు కొట్టించుకోవాలని ఇష్టమా? హ్యాపీగా కొట్టించుకుంటాను నేను. ఈరోజు పస్తునుండడం నీకు ఇష్టమా? సంతోషంగా పస్తునుంటాను నేను. చెప్పగలిగిన విశ్వాసులు మీరైతే ప్రేమించగలిగిన దేవుడు ఆయన. ఉన్నారా ఈ రోజుల్లో? మాకేం లేదు, మాకేమి లేదు. ఏమిస్తాడమ్మా నీకు? ఏమి లేదు, ఏమి లేదు, పొద్దుగూకులు ఏమి లేదు. ఏమమ్మా, ఎట్లా వస్తుందమ్మా చావు? నీకు చెప్పొస్తుందా చావు? ఏమి లేదు, ఏమి లేదు. ఏముండాలమ్మా నీకు? ఏముండాలి? నీకు లేనిది అభిషేకం, అది అడగో. నీకు లేనిది భాషలు, అది అడగో. తిండి లేదని అడుగుతావా? ఛే. కడుపు నిండట్లేదని అడుగుతావా? ఛే. ఈ రోజుల్లో అడుక్కునే తినాలా? దేవుణ్ణి ఆ ప్రార్థనలు పెట్టే, ఆ ప్రార్థనలు చేసుకునే తినాలా? ఛే. తెలియదా దేవునికి నువ్వు ఎలా ఉన్నావో? తెలియదా నీ కుటుంబ పరిస్థితి ఎలా ఉందో? తెలియదా నీ జీవితం ఎలా లీడ్ అవుతుందో? నువ్వు తింటున్నావో తింటలేదు, నువ్వు సంపాదించుంటే దేవుడికి తెలియదా? దేవునికి ఇష్టమైతే అలానే ఉండు. ఇది నీ చిత్తమా? నేను అలానే ఉంటా ప్రభు, ఇలానే చచ్చిపోతాను. కానీ ఆత్మ లేని వారుగా మమ్మల్ని ఉంచొద్దు ప్రభు అని ప్రార్థన చేసావా? ఎస్సయ్యా, నేను ఆర్థికంలో లేని దాన్నే, ఒకరికి పెట్టే విషయంలో లేని దాన్ని, కానీ ఆత్మ లేని దానిగా చెయ్యొద్దయ్యా. అది లేకపోతే తట్టుకోలే. ఎప్పుడైనా ప్రార్థన చేసావా? చేయలా. ఇది లేదు, అది లేదు, అది లేదు. ఎందుకమ్మా? ఎందుకు? దేవుని చిత్తమేమో వదిలే. నీ పేరు నూకల మీద ఉంటే నీ దగ్గరకు వచ్చి పడతాయి అంతే ఆ టయానికి. ఏలియా కాలంలో పెద్ద మళ్ళీ భలే చెప్తావు, మళ్ళీ మాటలు మాత్రం ఏరుకోవాలన్నమాట ముత్యాలు నీ నోట్లోంచి పడుతుంటే. ఎందుకండి వేషధారణ మాటలు, వేషధారణ వ్యవహారాలు? ఏలియాను పోషించినట్టు పోషిస్తాడని మళ్ళీ చెప్తావు, మళ్ళీ ఏమి లేమంటావు. నీకు లేనిది ఆత్మ, నీకు లేనిది భాషలు, నీకు లేనిది ఆత్మీయ వరాలు, అవి అడుక్కో. లెగుస్తున్నాడట, తొలిపేస్తాడట, అవి అడుక్కో. ఇవి కాదు, ఇది వదిలే, ఇవి వదిలే.
ఈ వదిలే. పోషిస్తే పోషిస్తాడు, లేదా అట్లా ఉంచుతాడు. ఏదైనా తండ్రి బాధ్యత. పిల్లలం మనం. పెడితే తిను, లేదంటే అట్లా గమ్మున కూర్చో. అర్థమవుతుందా? నో మోర్ ఆర్గ్యుమెంట్స్. నువ్వు ఆర్గ్యూ చేయి మాకు. దేవుడితో కానీ, నీ భర్తతో కానీ, నీ పిల్లలతో కానీ నువ్వు ఆర్గ్యూ చేయాల్సిన అవసరం లేదు. నువ్వు గొడవలు పడాల్సిన అవసరం అంతకంటే లేదు. నువ్వు మెంటల్గా ప్రిపేర్ అయిపోయి మెంటల్గా పిచ్చెక్కిపోయాలన్నంత అవసరం కూడా లేదు వాటి కోసం. మనుషుడిని మళ్ళీ చెప్తున్నా, రొట్టె వలన కాదు, ఆయన నోటి నుంచి వచ్చే మాట వలన బ్రతుకుతాడు. అది నేర్చుకో, అది నేర్చుకో. ఆయన మాట లేకపోతే ఇప్పుడు నీకున్న కరువు కంటే రెండొంతుల కరువును ఎదుర్కోవాలి. ఆయన మాట స్వరం గనక నీ జీవితంలో ఆగిపోతే. అర్థమవుతుందా? జ్ఞాపకం చేసుకో. యజమానుడు లెగుస్తున్నాడు, తలుపేసేస్తాడు. కొంతమంది జనాలు ఇలా ఉన్నారట. ఎలాగా? లూకాసు వార్త 12వ అధ్యాయము 54 నుంచి 56 వచనాలు చూడండి. మరియు ఆయన జనసమూహంతో ఇట్లా నేను ఆయన జనసమూహముతో ఇట్లా అంటున్నాడు, మీరు పడమట నుండి మబ్బు పైకి వచ్చుట చూచినప్పుడు, మబ్బు పైకి లెగుస్తున్నప్పుడు చూసినప్పుడు వాన వచ్చుచున్నదని, వాన వస్తుందని వెంటనే చెప్పుదురు. నా వైపు చూడండి. అక్కడ ఆగు తల్లి, మళ్ళీ చదువుతూ గాని. వర్షం పడుతుంది అని ఎలా చెప్తున్నావు? పడమట నుండి పడమట ఎటండి? వాస్తులు చెప్పేవాళ్ళు చెప్పండి, నేనేమన్నా ఎటు పడమని నాకు తెలియదు నిజంగా. ఇట ఒకళ్ళు ఇటు అంటున్నారు, ఒకళ్ళు అటు అంటున్నారు. ఏది ఇటు? ఇటేనా? నేను సిద్ధాంతాలం కాదన్నట్టు. ఇటు పడమట. సరే, ఎటు పడమట నుంచి అంటే మబ్బు పైకి వస్తుందట. మబ్బు పైకి రాగానే అరే ఈరోజు వర్షం పడిద్దని బట్టలు తీసేస్తారు. మీరు అది చెప్తున్నారు, వర్షం పడుతుంది, వర్షం పడేది భలే చెప్తున్నారు మీరు వర్షం పడిద్ది అనగా నిజంగానే వర్షం పడిద్ది. ఎందుకంటే ఎలా చెప్పగలిగారు? పడమట నుండి మబ్బు పైకి వచ్చింది, ఆ మబ్బును చూసి వర్షం పడిద్దని మీరు చెప్పగల నిజంగానే వర్షం పడుతుంది. ఇంకో మాట చదువు తల్లి. దక్షిణపు గాలి విసురుట చూచినప్పుడు, దక్షిణం వైపు నుంచి ఒక గాలి వచ్చిందంట. గాలి వచ్చినప్పుడు వడగాలి కొట్టునని చెప్పుదురు. అదుగో చెప్తున్నారంట. అబ్బా దక్షిణం వైపు వస్తుందిరా గాలి, వడగాలి వస్తుందిరా, వేడి గాలి వస్తుంది, దక్షిణం వైపు నుంచి వస్తుంది ఇది అంటారంట. నిజంగానే వచ్చిద్దంట. అలానే జరిగిద్దంట. ఇదిగో పడమటి వైపు నుంచి మబ్బు పైకి వస్తే మబ్బు బాగా కమ్మేసింది, వర్షం పడిద్ది ఈరోజు అంటారంట. నిజంగానే వర్షం పడిద్దంట. దక్షిణం వైపు నుంచి ఒక వేడి గాలి వస్తుందంట. అబ్బో వడగాళ్ళు మొదలైపోతాయి రణంగాల్ని, నిజంగానే వడగాళ్ళు మొదలైతాయి అంట. ఇప్పుడు రండి, ఇప్పుడు మాట చేతమండి అమ్మా. వేషధారులారా, మీరు భూమి ఆకాశముల వైఖరి గుర్తింపనెరుగుదురు. భూమి ఆకాశాల వాతావరణ శాఖల్లాగా బాగానే చెప్తున్నారు. వర్షం వస్తుంది ఇప్పుడు, వడగాలు వస్తుంది ఇప్పుడు, రోహిణి కార్తీక్ ఇప్పుడు, శ్రావణ మాసం ఇప్పుడు అని బాగానే చెబుతున్నారు. ఈ కాలమును మీరు గుర్తింపనెరుగరేలా? నా వైపు చూడు. ఏమమ్మా వర్షం ఎట్టా పడిద్దో చెప్తావు, వడగాలు వస్తున్నాయి అన్న విషయం కూడా నీకు తెలుసు. వాతావరణ శాఖలాగా నువ్వే చెప్తావు వర్షం పడిద్ది ఈరోజు అంటావు. నిజంగానే వర్షం పడిద్ది. మరి ఇది ఏ కాలమో ఏ గడియో ఎందుకు చెప్పలేకపోతున్నావు అంటున్నాడు ప్రభువు. వర్షం పడే చెప్తున్నావు, వడగాలొచ్చే చెప్తున్నావు, సూచనలు చెప్తున్నావు. పడిద్ది అనగానే వర్షం పడుతుంది, వడగాలు వస్తుంది. వడగాలు ఈ రోజులన్నీ ఇన్ని రోజులు ఇన్ని నెలలు వడగాలు అంటే అన్ని నెలలు అన్ని రోజులు వడగాలు వస్తున్నాయి. కానీ ఈ గడి ఏంటో నువ్వు ఎందుకు తెలుసుకోలేకపోతున్నావు? ఇది ఏ గడియో? తిరిగే గడియా? ముచ్చట్లు చెప్పుకునే గడియలా? ఒకరి గురించి బాధలు షేర్ చేసుకునే గడియలా? ఏ గడియా? ఇదెందుకు తెలుసుకోలేకపోతున్నావు? వాతావరణ శాఖ పోస్ట్ నీకు ఇస్తే బాగా చెప్తావుగా వర్షాలు ఎప్పుడు పడతాయో, అన్ని వాస్తులని బాగానే చెప్తావుగా, అన్ని వర్షం బాగానే పడుతుందని చెప్తున్నావు కదా. నువ్వు భూమి ఆకాశాలు వైఖరి గమనిస్తున్నావు, గ్రహిస్తున్నావు. ఈ గడి ఏంటో ఎందుకు గ్రహించలేకపోతున్నావు? ఏం గడియా? తిని తొంగునే గడియలా? అవి బర్త్డే పార్టీలు చేసుకునే గడియలు అనుకుంటున్నారా? ఫంక్షన్లకి వెళ్ళే గడియలు అనుకుంటున్నారా? ఇచ్చలవిడిగా హుందాతనంగా వెండి నగలు ఆభరణాలు వేసుకొని తిరిగే గడియలా ఇవి? ఏ గడియలు ఇవి? ఎందుకు గమనించలేకపోతున్నావు? ప్రపంచం పాడైపోతుంది కళ్ళ ముందు చూస్తున్నావు. అసలు నేను చూస్తున్నానండి వార్తల్లో, నేను ఓపెన్ చేస్తే మొన్న 4 సంవత్సరాల పిల్లని
50-60 సంవత్సరాలు రేప్ చేశాడంటండి. అసలు ఏమైపోతుందండి ఇవన్నీ చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుందండి? ఎటుపోతుందండి గడియ? ఏ గడియ అండి? ఏ కాలం అండి ఇది? నువ్వు భూమి ఆకాశాల వైఖరి గమనిస్తున్న దానివి ఒకసారి వార్తలు చూడండి, మీకు అర్థమవుతుంది. భూప్రపంచం ఎట్లా నాశనం అయిపోతుంది ఒకసారి చూడండి. దేవుడు ఎంత దగ్గరగా ఉన్నాడు మీకు అర్థమవుతుంది. ఏమండి ఆ పాప వాష్రూమ్కి వెళ్ళిందంట. వాడు కామాంధుడు కళ్ళ ఆ పాప మీద పడి ఆ పాప చాలా సీరియస్ కండిషన్లో ఉందనుకో డాక్టర్స్ చెప్పారు. అసలు ఏంటి పరిస్థితులు ఏంటి? ఏం జరుగుతుంది ప్రపంచం మీద? దేవుడు రాకడికి సూచనలు ఇవి కాదా? దేవుడు త్వరగా రాబోతున్నాడని నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం లేదా? వాన ఎలా పడుతుందో చెప్తున్నావే, వడగాళ్ళు ఎప్పటి నుంచి ఎప్పుడు వస్తాయో చెప్తావే, రోహిణి కార్తీక్ ఎప్పుడో చెప్తావే, ఋతుపవనాల శాఖలాగా మొత్తం నీకు జాబు పోస్ట్ ఇవ్వకపోయినా చెప్తావుగా. మరి ఈ గడియ గురించి నీకు తెలియదా? కళ్ళు మూసుకుపోయినాయా? ఇది ఏ కాలమో తెలియదా? ఇది ఏ గడియో తెలియదా నీకు? వాళ్ళ దగ్గర పెట్టుకోకుండా భక్తి చేయకుండా ఏ గడియ ఏదండి ఇది? ఇది కడవరి దినాలు కాదా? ఈ వంచ దినాలు కాదా? ఇవి చిట్ట చివరి రోజులు కాదా? ప్రపంచంలో అనేక వార్తలు చూస్తుంటే ఇక ఈ భూ ప్రపంచం ఇక లయమైపోతుందని అనిపిస్తుంది. ఈ గడియను గుర్తించలేకపోతున్నావా? ఈ గడియను అందుకోలేకపోతున్నావా? ఈ గడియను చూసుకోలేకపోతున్నావా? నీ కళ్ళ ముందే జరుగుతున్నాయి కదండి, నీ కళ్ళ ముందే కదండి చెడిపోతున్నారు. నీ కళ్ళ ముందే భయంకరమైన సూసైడ్ అటెంప్ట్లు జరుగుతున్నాయి. ఈ గడియ ఏ గడియ? ఎందుకు కనుక్కోలేకపోతున్నావు? ఎందుకు గమనించలేకపోతున్నావు? ఎందుకు మైండ్లో పెట్టలేకపోతున్నావు? అపోస్తలుడైన పేతురు గారు కొన్ని మాటలు చెప్తున్నారు. ఈ గడియ ఏ గడియ ఆయన చెప్తాడు చూడండి ఒకసారి. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 17-18 వచనాలు. అపోస్తలు 2:17-18 వచనాలు. అంత్యదినముల యందు అదిగో ఇవి అంచె దినాలు, ఇవి కడవరి దినాలు, ఇది కడవరి ఉజ్జీవ దినాలు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక ఇవి చిట్ట చివరి దినాలు, ఇవి అంచె దినాలండి. ఇక ఈ లోకము లయమైపోవడానికి నాంది పలికే దినాలి. అంచె దినాల్లో నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించదును. ప్రైజ్ లార్డ్ చెప్పండి. చదవమ్మా. మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచిస్తారు. ఆమేన్ చెప్పండి. ఇంకా చదువుతల్లి. మీ యవ్వనులు దర్శనాలు కలుగుతాయి. ఆమేన్ చెప్పండి. మీ వృద్ధులు కలలు కంటారు. ఆమేన్ చెప్పండి. ఆ దినమల్లో నా దాసుల మీదను దాసురాల మీదను నా ఆత్మను కుమ్మరిస్తాను. ఆమేన్ చెప్పండి. ఇప్పుడు నా వైపు చూడండి. ఏ దినాలు ఇవి? అంచె దినాలు. ఏ దినాలు ఇవి? కడవరి దినాలు. ఏ దినాలు ఇవి? కడవరి ఉజ్జీవ దినాలు. ఈ కడవరి దినాల్లో అభిషేకం పొందాలి. ఈ కడవరి దినాల్లో ప్రవచనాలు మాట్లాడాలి. ఈ కడవరి దినాల్లో దర్శనాలు చూడాలి. ఈ కడవరి దినాల్లో కలలు కనాలి. ఈ కడవరి దినాల్లో సొమ్మంతా దోచుకోవాలి, బిల్డింగ్లు కట్టాలి, భూములు కొనాలి, తెగవినేయాలి. ఆ దినాలు కాదు ఇవే. అపోస్తలుడైన పేతురు అంటున్నాడు ఇవి అంచె దినాలక్క. ఈ అంచె దినాలక్కో నీ కూతురు నీ కొడుకు ప్రవచనాలు మాట్లాడాలా? నీ కూతురు నీ కొడుకు IAS ఆఫీసర్లు అవ్వకూడదు. ఇప్పుడు ఏమక్క అర్థమైందా చెప్పిన మాటలో? అంచె దినాలక్కమయ్యి నీ కూతురు నీ కొడుకులు ప్రవచనాలు మాట్లాడాలా? అది లేదు మనకి. అది ఎందుకుంటే అది ఉంటే ఈ సావెందుకు మనకి? వృద్ధులు కలలు కనాలంట. కళ్ళ కనే వాళ్ళు వెళ్ళి ముసలు చెప్పుకుంటారు వృద్ధులు. అసలు ఏమన్నా దీనికి దానికి ఏమన్నా పొంతనుందా? ఇవి అంచె దినాలు అంటున్నాడు. అందరి మీదకి ఆత్మ దిగి రావాలంటున్నాడు. ఇవి ఆత్మ దిగి వచ్చే దినాలు. ఇవి అర్థమవుతుందా? ఆత్మ కొరకు ప్రక్షాళన చేసే రోజులండి ఇవి. అందరి మీదకి దిగి వస్తాడంట. అది అడుక్కోక ఏదేదో అడుగుతావేంటమ్మా నువ్వు? అంచె దినాలండి, చిట్ట చివరి దినాలండి, ఇవి కడవరి దినాలండి. పరిశుద్ధాత్మ కోసం వెంపరపడాలండి. ఇంకా నీకు ఆత్మ లేకపోతే బెచ్చే. కొంతమంది అసలు భాషలు మాట్లాడరు. నాకేమో కోపం వస్తాను చూస్తుంటే. ఏంటమ్మా నువ్వు? ఏంటి అసలు ఇన్ని వారాలు తెచ్చుకోవచ్చు, ఇంకా నువ్వు అభిషేకం పొందకపోతే ఏంటి? నువ్వు నీ ఎవ్వరం చాలా స్ట్రాంగ్గా ఉంది. అసలు కొంచెం ఊపు కూడా రాదేంటమ్మా నీకు ఆరాధనకి? నాకు అర్థం కాదు. ఎక్కడేసిన గొంగలు అక్కడే శిల విగ్రహం లాగా నుంచి అట్టాగా చూస్తావు. ఈ అంచె దినాలు తల్లి ఇవి. అందరూ అభిషేకం పొందే దినాలండి ఇవి. యవ్వనులు దర్శనాలు చూస్తారంటండి.
ఓ ఎవరినోడా ఏం చూస్తున్నావురా నువ్వు దర్శనం చూడకుండా? ప్రియురాలయ్య గారు చెప్పు తీసుకుందాం తమ్ముడు. ఒరే ఎవరుడా నువ్వు దర్శనం చూడాలరా, మోహం చూపులు కాదురా నువ్వు చూసేది. ఒరే ఎవరుడా నువ్వు దర్శనాలు చూడాలరా, సినిమాలు కాదురా నువ్వు చూసేది. అంత దినాలరా బాబు ఇవి. ఇక సినిమాలు చూసుకుంటా, ఇక ఏంటి రీల్స్ చూసుకుంటా, కి పక్క నువ్వే దినాలు కాదురా నాయనా. సర్వనాశనం అయిపోతుందిరా బాబు ప్రపంచం. ఎంత దినాలరా బాబా మీ యవనులు దర్శనాలు చూసేదరు. ముసలోళ్ళు కలలు కనాలి. ఈ ముసలోళ్ళు ఆ పంచాయతీ బాలల దగ్గర ఈ ముసలోళ్ళకి ఏంటండి నాకు అర్థం కాదు. వాళ్ళ కొంపల దగ్గర కూర్చొని ముచ్చట్లు పెట్టుకోవడం తప్ప వాళ్ళ కోడల గురించి వీళ్ళు కోడల గురించి వాళ్ళు చెప్పుకుంటున్నారు ముసలోళ్ళు ఇప్పుడు. అమ్మ ముసలమ్మ నువ్వు మంచం మీద పడుకొని చక్కగా పరలోక కలగని అక్కడికి వెళ్ళిపోక నీకు ఈ పంచాయతీ బాలల మీద నీకేం అవసరం అమ్మా? ఒరే ఎవనుడా నువ్వు దర్శనాలు చూడకుండా ఈ సెల్ ఫోన్లో ఆ పిక్చర్లు ఏంటరా, నువ్వేంటరా, నీ ఎవ్వరమే, నీ రీల్స్ ఏంటి, నీ పనికి మళ్ళీ ఫోన్లు కాళ్ళు ఏంటి, నువ్వేం చూస్తున్నావురా? నువ్వు దర్శనాలు చూడాలంటే నువ్వేం చూస్తున్నావురా? అక్కడ ఏముంది అసలు వాక్యం? అంచె దినాల్లో ఇవి జరగాలి, ఇవి జరగకుండా అన్నీ జరుగుతాయి. అన్నీ జరుగుతున్నాయి కానీ ఇవి జరగట్లా. అందరూ ఆత్మ పొందాలి, పొందుతున్నారు మన సంఘంలో అందరూ. ఇప్పుడు పొందుకునేవాడు కూడా ఎట్టాకేక వీడు భాషలో మాట్లాడి వీడు కదలడు. ఇందాక ఆరాధన చేస్తుంటే ఆత్మలు రగిలిపోవాలా. ఏదో ఒకళ్ళు లేడు, కొట్టేవాడు కొడుతూనే ఉన్నాడు, ఆ కొట్టేది కొడుతూనే ఉంది, నేను కేకలేసాను కేకలేస్తాను. పరిశుద్ధాత్మతో ఒకళ్ళు నింపలు పడట్లా. ఈ దినాలు ఏంటమ్మా? నీ కోరిక ఏంటి, నీ ఆశ ఏంటి చెప్పు? ఆరాధన అంటేనండి నేను పడి చచ్చిపోయేవాడినండి. మా అమ్మని అడగండి మీరు, మా చెల్లిని మా అమ్మని. అసలు ఫస్ట్ జింకాన గ్రౌండ్స్లో ఎలా ఉండేదంటే అండి, మేము వెళ్ళేటప్పుడు ప్రార్థన 6 గంటలకు అయితేనండి మేము 4:30కి వెళ్ళిన రోజులు ఉన్నాయండి. నిజం. వెళ్ళిపోయి కుర్చీలు ఆపుకొని కుర్చీలో కూర్చుంటాం. ఆరాధనలో మిస్ అయ్యే వాళ్ళం కాదు. నేను ఆరాధన అంటే ప్రాణం ఇచ్చేస్తానండి. నేను అంత ఇష్టం అండి నాకు ఆరాధన. ఎందుకు ఇష్టం అంటే ఆరాధనలో ప్రక్షాళన చేయగా కొంతమంది ఆరాధన అయిపోయినాక రావటం. ఏమండి ఆరాధన అయిపోయినాక ఇంట్లో కూర్చోండిలే, వద్దులేండి వందనాలు. ఆరాధన అయిపోయినాక ఏం వచ్చినట్టు ఉంటుందండి చర్చికి? వాక్యానికి ఏమేం చేస్తున్నావు? వాక్యానికి వస్తే ఆరాధన అవ్వకముందు రా, లేకపోతే మానేసి ఇంట్లో కూర్చో. 2 మాటలు. ఆరాధన అంటే ప్రభువు మనల్ని కలుసుకునే ఒక సందర్శన స్థలం. అది ఆరాధన చేస్తున్న వారిని కమ్ముకుంటాడంట ఆయన. అలాగ నన్ను కమ్ముకోవాలని ఆరాధనలో ఉర్రెత్తులాడిపోయేవాడిని నేను. ఆరాధన జరుగుతుంటే ఆ స్థలం నాది, ఆ ప్రాంతం నాది. ఎవడుండేవాడు కదా నా దగ్గర ఉండేవాడికి మూతి పగిలిపోద్ది, ముక్కు పగిలిపోద్ది, రక్తాలు వచ్చేస్తాయి. ఎవడు ఉండేవాడు కదా, నేను ఒక్కడే ఉండేవాడు. కళ్ళు తెరిచి వస్తే అరెకరం అంతా మనుషులు ఉండేవాళ్ళు కదా నా చుట్టూ. నన్ను ఒక ఏలియన్ లాగా చూసిన వాళ్ళు చూస్తూ ఉంటారు ఇట్టాగా. నేనేమో చక్కగా షర్టు చేసుకొని గుండీలు పెట్టుకొని వచ్చి ఏం తెలియనోళ్ళలాగా కూర్చుంటా. అయిపోయినాక బాబు నువ్వు నన్ను కొట్టావు గుర్తుందా అని అడిగిద్ది ఒక ఆమె. అవునా అంటే ఏం చెబుతాం? అది ఆరాధన. ఈ కాలంలో ఆరాధన చేస్తున్నారు కొంచెం కుర్రపిల్లలు. చే ఆరాధన చేస్తే పరిశుద్ధాత్మ దిగిపోవాలంతే. ఏం పనిరా బాబు, నువ్వు ఆరాధనలో లీనమైపోవాలి. కానీ యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో ఆయన శక్తి అలాగా దిగొస్తుంది. ఇవే దినాలని చెప్పాను, ఎంతకి గుర్తున్నాయా నీకు? అంత్యకాల అభిషేకం పాఠం కాదు. ఆ పాట పాడే వాళ్ళకి మూతి మీద వాత పెడతా. ఆ పాట పాడే వాళ్ళకి అభిషేకం ఉండాలా? ఆ పాట పాడే వాళ్ళకి అగ్ని దిగొచ్చేయాలంతే. అక్కడ నీకు లేకుండా అంత్యకాల అభిషేకం అంటావా? అంత్యకాల అభిషేకం మండే అగ్ని వెళ్ళారా మా పెదవులను కాల్చి మమ్మల్ని నింపే అంటావు. ఇది పాడేదానికే ఉండదు ముందర ఆ అభిషేకం. ఎందుకు వచ్చిన వేషధారణ వ్యవహారాలు అవన్నీ నాకు అర్థం అవట్లే. ఉంటే పర్ఫెక్ట్గా ఉండండి, లేకపోతే వదిలేసేయండి అని చెబుతున్నాను అంతే. ఈ వాక్యానికి పెద్ద మీనింగ్ ఏం లేదు. నువ్వు చేసే ప్రతిదీ కూడా ప్రూఫ్స్తో సహా చేయాలి, కరెక్ట్గా చేయాలి. అప్పుడు దేవుడు సంతోషిస్తాడు, దైవజనుడు సంతోషిస్తాడు. నీకు రావాల్సినటువంటి పంట నీకు వస్తుంది, ఆశీర్వాదం నీకు వస్తుంది. ఏం లేకుండా లోపల ఒకటి పెట్టుకొని బయట ఒకటి పెట్టుకొని చేస్తే ఏముండదు అక్కడ. కాబట్టి అపోస్తలుడైన పేతురు ఏమంటున్నాడు? అందరి మీదకి పరిశుద్ధాత్మ దిగు వస్తుంది అంటున్నాడు. అందరూ పరిశుద్ధాత్మను పొందుతారు, మర్చిపోవద్దు. అందరి మీదకి పరిశుద్ధాత్మ దిగి వస్తుంది. మీ కుమారులు కుమార్తెలు ప్రవచిస్తారు. ప్రవచించేది అక్కడ పెట్టి మా బిడ్డలకు జాబ్ రావాలని ప్రార్థన చేయ ఈ గారు. ఇదంతా వదిలే కానీ నాకు అది పట్టుకొని ఉండండి అక్కడే.
ఇది అంత్యకాలం సహోదరి. నీ బిడ్డలు ప్రవచనాలు మాట్లాడాలని ప్రార్థన చేయమని నీకు దండం పెడతాను. నీ దండం పెడతాను, ప్రార్థన చేయి తల్లా. నా బిడ్డ ప్రవచించాలి అయ్యా, నా పురుషుడు అయ్యా, నా కొడుకు నా కూతుర్లు ప్రవచించాలని ప్రార్థన, నీ వీలైతే ఆ ప్రార్థన చేయి, లేత కాముడు. వాక్యం ఏం చెప్తుంది? అంచె దినాల్లో నీ కుమార్తె నీ కుమారుడు ప్రవచనాలు చెప్పాలి. ఎంతమంది పిల్లలు ప్రవచనాలు చెప్తున్నారు? చేయి చూపించండి తల్లిదండ్రులు. మా పిల్లలు ప్రవచనాలు చెబుతారండి అన్నోళ్ళు. నన్ను తనకుండా ఉంటే చాలయ్యా ప్రవచనాలేమో కానీ. ఈ అంచె దినాలు నువ్వు ఎంకరేజ్ చేసేదాన్ని బట్టి ఉంటుంది పిల్లల వారం కూడా. అర్థమైందా? మాకు లేదులేండి అదృష్టం, మాకు లేకపోయినా నా దేవుడు ఎంకరేజ్ చేశాడు నన్ను. ఎందుకంటే నా తల్లిదండ్రులకి ప్రార్థన విలువ తెలియదండి. నేను వాళ్ళు ఎంకరేజ్ చేసిన బట్టి నేను ఎట్లా లేను, నేను చెప్తున్నాను కదా. నాది వేరే ఉంటుంది, కానీ మీ ప్రాసెస్ వేరు. మీరు ప్రార్థనాపరు స్త్రీలు, మీరు తల్లిదండ్రులు, మీ ప్రార్థన ఏంటో తెలుసు, దేవుని కృప ఏంటో తెలుసు, విలువ ఏంటో తెలుసు, త్రోసేస్తే ఎట్ట ఉంటుంది అన్నీ తెలుసు. మీరు తెలిసిన వాళ్ళే ఎంకరేజ్ చేయకపోతే ఎందుకు ఇంకా మరి బతుకు? మిమ్మల్ని తిట్టట్లా ఊరకు అట్ట అంటున్నాను నేను, ఇంకెందుకు అంటున్నాను. మీకు అన్నీ తెలిసి పిల్లల్ని ఎంకరేజ్ చేయరు. మా తల్లిదండ్రులకి ఏమీ చేయలేదు, దేవుడే నన్ను ఎంకరేజ్ చేశాడు. దేవుడు ఎంకరేజ్ చేశాడు, ఆయన ఎంకరేజ్ చేయకపోతే నేను ఈ ఫీల్డింగ్లోకి నేను ఎందుకు వచ్చేవాడిని, నేను ఎందుకు వాక్యం చెప్పాడు, నేను ఎందుకు ఇట్లా ఉండేవాడిని? ఇప్పుడు ఎంకరేజ్ చేసేవాళ్ళు కూడా ఎంకరేజ్ చేయకుండా, నన్ను నువ్వు ప్రవచనాలు మాట్లాడాలరా, నువ్వు ఆత్మవరాలు పొందుకోవాలని నీకోసం ప్రార్థన చేస్తాను, నువ్వు కూడా ప్రార్థన చేయరా అన్న తల్లిదండ్రులు ఉన్నారా మన సంఘంలో? గిన్నీస్ బుక్లో ఎక్కిచ్చేద్దాం. గిన్నీస్ బుక్కే వాళ్ళకి అలాంటి తల్లిదండ్రులు ఉంటే. అది ఒకడు జ్ఞాపకం చేసుకో తల్లి. ప్రవచనం అంటే ఎట్లా వచ్చిందంటే, ప్రవచనం ఎలా వస్తుంది? ఆత్మతో నింపబడితే ప్రవచనం బయటకు వస్తుంది. ఆత్మతో నింపబడినోడు ఇక వాడి కంట్రోల్లో ఉండడు, ఇక్కడ ప్రభు కంట్రోల్ నుండి మాట్లాడతాడు. ప్రవచనాలు అంటే మామూలు విషయం అండి, అభివృద్ధి జరిగిద్ది. ప్రైజ్ లార్డ్ చెప్పండి. అయితే ఇప్పుడు ప్రార్థన చేస్తానయ్యా, డబ్బులు వస్తాయా ప్రవచనాలు పలికితే? వస్తాయి, ప్రార్థన చేయి, వస్తాయి, చేయి ప్రార్థన. ప్రవచించేవాడు సంఘానికి క్షేమాన్ని తెస్తాడు. ప్రవచించిన వాడు కుటుంబాలకి క్షేమాన్ని తెస్తాడు. నీ కుటుంబం అంతా క్షేమంగా ఉంటుంది. చేయి ప్రార్థన. నీ కుమార్తె నీ కుమారుడు ప్రవచించాలని ప్రార్థన చేయి. కడవరి దినాలు నువ్వు చేసే ప్రార్థన ఇది అయిపోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను ఆత్మను పొందుకోవాలని ప్రార్థన చేయి. ఇక మూడో స్టెప్ మీ యవనస్తులు దర్శనాలు చూస్తారు. ఇక్కడ ఎవరైనా దర్శనాలు చూసే వాళ్ళు ఉన్నారు పురుషులు? మరి ఏం చూస్తున్నారా? ఏం చూస్తున్నా? దర్శనాలు చూడకుండా ఏం చూస్తున్నారా మీరందరూ? రీల్స్ అయ్యగారు. కాదు అయ్యగారు, రీల్స్ కాదు, ప్రపంచాన్ని చూస్తున్నాం, అందాలను చూస్తున్నాం. ఇక అవి చూసినాడికి ఇక తలుపే పడుతుంది. ఇక జ్ఞాపకం చేసుకో. ఇంకా నువ్వు సిగ్గుసేటు 4-5 సంవత్సరాలు అవుతుంది నా మందిరానికి వచ్చి మీరందరూ ఇంకా మీ దర్శనాలు కలగకపోవటం అనేది భయంకరమైనటువంటి విధానం. ఇది మీరు చూడాల్సిందే దర్శనాలు. దేవుడు క్లియర్గా చెప్పాడుగా, అంచె దినాల్లో దర్శనాలు చూడాలి యవనస్తులు. కుమారులు కుమార్తెలు ప్రవచనించాలి. అందరూ ఆత్మను పొందుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంకోటి ఏంటి ప్రాసెస్? వృద్ధులు అరుగుల మీద కూర్చోకుండా వీళ్ళు ఏం చేయాలా? నిద్ర ఎక్కువ పోవాలి వృద్ధులు. అవునా షకినక్క? ముసలోళ్ళు ఏం చేయాలా? ఓ ముద్ద తిని పడుకుంటే కళ్ళు వస్తాయి తీసుకెళ్ళిపోతున్నట్టుగా. అయ్యేం లేదు, 20 ఏళ్ళ పొడుసుదానిలాగా ఈ కొంపలో గొడవలన్నీ ఆ కొంపకు తీసుకెళ్తుంది. ఆ కొంపలో విషయాలు నీ కొంపలో తెస్తుంది. ముసలోళ్ళు చేసే పనులు ఎట్టున్నాయి ఈ రోజుల్లో. ముసలోళ్ళు ఎవరన్నా నాకు క్షమించండి, మీ వాళ్ళకి వీళ్ళు చెప్పాకండి నన్ను దన్నేటట్టుగా చెప్పండి. అత్తయ్య అని చెప్పండి. ఉంటే కనుక ముసలోళ్ళు మీరు అంటే కళ్ళ కానాలంటే తిని పడుకోమన్నారే గారు అని చెప్పండి. ఏమే చంపేస్తావేమో అంటుంది మీ అత్త. మీరు పడుకోవాలంటే అత్తయ్య, పడుకుంటేనే కళ్ళు వస్తాయి, పడుకుంటే వస్తాయి, మెలుకుంటే వస్తాయి దెయ్యంలాగా. పడుకోరు ముసలోళ్ళు, పడుకోరు. దేవుడు ఏం చెప్తున్నాడు? ముసలోళ్ళారా మీరు పడుకోండి, మీరు ఏ పని చేయొద్దు. వీళ్ళు పని చేసేది కాక చేసాం వాళ్ళు చెట్ట 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 తిడతా ఉంటారు. ఆ గిన్నె ఎక్కడ కాదు, ఈ గిన్నె వీళ్ళకి ఎందుకు ఉండరే? తెలిసిందేనండి, వాళ్ళతో ప్రెజర్ చాలా ఎక్కువ. అంటే చాదస్తం అంటారు కదండి, చాదస్తం ఎక్కువైపోద్దండి ముసలి. ఇక్కడ పెట్టిన గిన్నె అక్కడ మనకేమో మీరు పొడిసోళ్ళు రక్తం కథలు ఆడిపోద్ది, చంపేయాలనిపించేస్తుంది ముసలిదాన్ని. ముసలిదాన్ని కూడా నీకు ఎందుకు అంటావు? ఈమెమో పెట్టిన గిన్నె పెట్టిన దగ్గర ఉంచిపోతే ఏమో గోల. ఏమైనా పడుకోమంటే దేవుడు ఏమో పడుకోకుండా గిన్నె ఎక్కడ ఉంది, బట్టలు ఎక్కడ ఉన్నాయి, ఇంకా ఉతికారా లేదు, ఆమె గోల. ఆమెకి ఎందుకు అక్కడ గొడవలు? ఆమె నచ్చవు నువ్వు చేసేయన్నీ. ఆమె పడుకోదు, బైబిల్ ప్రకారం పడుకోమంటే పడుకోదు. పడుకుంటే కళ వస్తుంది దేవుడు తీసుకెళ్ళినట్టు. అట్ట కూడా ఆమెకు రావు. చెబుతున్నా, యవనస్తులు కరెక్ట్గా లేరు, కుమార్తెలు కుమారులు కరెక్ట్గా లేరు, అసలు మీ అందరూ కరెక్ట్గా లేరు, ముసలోళ్ళు కరెక్ట్గా లేరు.
మీరు కరెక్ట్గా ఉంటే ఇప్పుడు పేతురు గారు చెప్పేవన్నీ జరుగుతాయి ఎంచ దినాల్లో. ప్రైజ్ లార్డ్ చెప్పండి. మీరు కరెక్ట్గా ఉండండి నాయన. దేవుడు దర్శనం ఇస్తానన్నాడు, ఇంకా దర్శనం ఏం లేదంటే నువ్వు ఫోన్లు చూడటం ఆపుకొత్త వస్తుంది దర్శనం. రీల్స్ టప 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 పైకంటే ఆపితే అప్పుడు వస్తుంది దర్శనం. సినిమాలు చూస్తాం ఆపితే వస్తుంది దర్శనం. లోక అందభోగాలు లోక చందాలు చూడకుండా ఉంటే వస్తుంది దర్శనం. ఇవన్నీ చూసుకుంటే దర్శనం రావాలంటే రాదు. అర్థమైందా? ముసలోళ్ళు పడుకుంటే వస్తుంది కళ, పడుకోపోతే కళ రాదు. అది వాళ్ళకి చెప్పండి. ఇది యవనస్తులు మీరు తెలుసుకోండి. ఇక అందరూ అభిషేకం పొందాలి, అందరూ ఆత్మ పొందాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. అందరూ ఆత్మ పొందాలంటే మీరు ఆ ఆత్మకి మీ ప్రాణాత్మ దేహాలు అప్పగించాలి. అది అప్పగించకపోతే ఆత్మ దిగిరాదు. ఎంచ దినాలు కావాల్సినవి ఇవన్నీ. కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకోండి, ఇది కడవరి దినాలు. ఈ కడవరి దినాల్లో ఇక నోవాహు కాలంలో లాగా మీ వ్యవహారాలన్నీ ఆపుకొని పరిశుద్ధాత్మ కొరకు తీవ్రంగా కనిపెట్టండి. ప్రైజ్ ది లార్డ్. అందరు మన చర్చిలో అందరూ పరిశుద్ధాత్మ పొందుకోవాలా. అది ఎలా ఉంటుందండి? ఎంత సంతోషం అది. పరిశుద్ధాత్మతో నింపబడిపోయి 120 మంది పొందేసుకున్నారంటండి మేడగది మీద. నా ప్రార్థన అదేనండి. ఇప్పుడు రేపు ఉపవాస ప్రార్థనలో కూడా నేను ఎందుకు ఉపవాస ప్రార్థనలు పెట్టానంటే, నీకు రాబడి ఎక్కువ రావాలని కాదమ్మా బాబు, నువ్వు పరిశుద్ధాత్మ పొందాలని. ఇప్పుడు నా గోల. ఎంతమంది వస్తారు ఉపవాస ప్రార్థనలకి? నీకు డబ్బులు రావాలని ప్రార్థన పెట్టట్లేదు నేను. నువ్వు బాగుపడిపోవాలని కాదు, నువ్వు లోకానుసారంగా ఇల్లు కట్టుకోవాలని పెట్టట్లే ప్రార్థనలో. 120 మంది మీదకి వచ్చినట్టుగా అందరి మీదకి రావాలి. దేవుడు అందుకే పెట్టమన్నాడు అవి. అలాంటి వాళ్ళే రండి 3 రోజులు. నీకు కానీ భౌతికంగా అంటే ఇంక నా వల్ల కాదు. నా వల్ల ఏమన్నా తర్వాత చూద్దాం, 3 రోజుల తర్వాత చూద్దాం. డబ్బులు అంటావా అయిన తర్వాత, తిండి అంటావా అయిన తర్వాత, ముందులా ఎంచ దినాలు పరిశుద్ధాత్మ పొందేసుకోవాలి 3 రోజుల్లో. నీ బిడ్డలకు ప్రవచనాలు వచ్చేయాలి, ఆత్మతో నింపబడిపోయి వాస్తవాలు మాట్లాడేసేయాలి వాళ్ళు. ఇక్కడ ఒక 3 రోజులు వచ్చే ముసలోళ్ళు ఎక్కువ పడుకోవాలి తర్వాత నుండి. కవితక్క చెబుతున్నాను. ఇక్కడ మనకు ముసలోళ్ళు ఉన్నారు, మంచి చర్చకొచ్చేవాళ్ళు. 3 రోజుల్లో వాళ్ళు 3 రోజులు ప్రేయర్ అయిపోద్ది. బుధవారం నుంచి పడుకోవటం మొదలు పెడతారు వాళ్ళు. ఇక మీకు టార్చర్లు ఉండవు. దేవునికి స్తోత్రం చెప్పండి. అవన్నీ జరుగును గాక. ఇక యవనస్తులు అయితే దర్శనాల మీద దర్శనాలు చూడాలి. ఇక నేను దొరికితే అయ్యగారు నాకు ఇది కనపడిందని చెప్పి చంపేస్తారు వాళ్ళు. ఇక చెప్పు, ఇక అది జరిగి తీరాల దర్శనాలు. దేవుడు అలాగ నింపును గాక సంఘాన్ని. అది యజమానుడు లెగిచి ఈ గడి ఏంటి? అభిషేకం పొందుకునే గడియే కాదు ఇది. భాషలు మాట్లాడే గడియే కాదు. కలలు దర్శనాలు పొందుకునే గడియలే కాదు. ప్రవచనాలు మాట్లాడే గడియే కాదు. ఈ గడియ యజమానుడు లెగిచి తొలిపేసి పోయే గడియ. ఈ గడియలోనే మీరు ఎన్ని పొందుకొందురుగాక, ఇవన్నీ పొందుకొందురుగాక, ఇవన్నీ అనుభవించుదురుగాక. అనుభవించాలి. ఎంతమందికి అర్థమవుతుందో చేతులు ఎత్తి ప్రభుకు స్తోత్రం చెప్పండి. అంతేకాదు, ఏనండి అయ్యగారండి, ఈ గడి ఏ గడి అండి? అభిషేకం పొందుకునే గడి అండి. ఈ గడి ఏంటి? మా పిల్లలు ప్రవచనాల పళ్ళకే గడి అండి. ఈ గడి ఏంటి? మా యవనస్తులు దర్శనాలు చూసేదండి. ఈ గడి ఏంటి? మా ముసలమ్మలు నిద్రపై కలలుగానే గడియలండి. ఈ గడి ఏంటి? యజమానులు లేసి తలిపేసే గడి అండి. ఇంకా ఈ గడి ఏంటో చెప్పనా? ఈ గడి ఏంటో చెప్పనా? మత్తయి సువార్త 24:9 చూడండి. ఈ గడియ ఏ గడియో చెప్తాను. ఇంకా అమ్మో భయంకరమైన గడియలు ఇవి. మత్తయి 24:9. అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు. అదిగో చచ్చిపోత చంపేస్తారంట. అక్క చంపేస్తారంట. అక్క జనులట ఏం చేస్తారంట మనల్ని? శ్రమల పాలు చేసి. అక్క ఈ గడియ శ్రమల గడి అంట. అక్క అభిషేకం గడియే కాదు, ప్రవచనాల గడియే కాదు, భాషల గడియే కాదు, ఊగిపోయావు శ్రమల గడియ కూడా అంట. ఇంకా చదువు తల్లి. మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు. అందరు ద్వేషించేస్తారంట మనల్ని. ఆ గడి అంటది. ఇంకా అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరికొకడు ద్వేషింతురు. ద్వేషించుకునే గడియలంట. ఇంకా అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు. అక్క అన్ని ప్రసంగాలుగా మోసపోబాగక్కో. మోసపోయే గడియలాంటివి. ప్రసంగకర్తలు వస్తారంట, బాగా ప్రసంగాలు చెప్తారంట. మోసపోవద్దు. అక్రమము విస్తరించుట చేత అక్రమం విస్తరిస్తుందంట. అక్క అనేకుల ప్రేమ చల్లారును. చాలక్క, అనేక ప్రేమ చల్లారిపోయే గ్రామం ఈ గడి. ఇది ఈ గడి ఏంటనుకున్నారు? శ్రమల గడియ.
ఎందుకు వస్తున్నాయి ఈ శ్రమలు అనొద్దు. బైబిల్ చెప్తుంది మత్తయి సువార్త 24:9 ప్రకారం ఈ గడియ శ్రమల గడియ. నువ్వు శ్రమల గడియలో ఉంటే శ్రమలు రాకుండా ఆనంద బాష్పాలు వచ్చేస్తాయి నీ మీదకి. నువ్వు ఉందే శ్రమల గడియలో, ఇక శ్రమలు రాకుండా ఏమొస్తాయి? ఇది శ్రమల గడియ, ఇది ప్రేమలు చల్లారిపోయే గడియ, ఇది ద్వేషించుకునే గడియ. ఈ గడియ మామూలు గడియలు కాదు. హలో, ఇవి శుభ గడియలే. అలా అని పూర్తిగా శుభ గడియలు కావు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇది శుభ గడియలే కానీ పూర్తిగా శుభ గడియలు కావు. సగం శుభ గడియలు, సగం అపశుభ గడియలు. సగం శుభ గడియలు ఏంటి? పరిశుద్ధాత్మ దిగి రావటం, ప్రవచనాలు మాట్లాడటం. ఇగో ఈ రోజుల్లో ఇవి ఎక్కువగా పెరిగిపోతాయి, శ్రమలు కూడా ఎక్కువగా పెరిగిపోతాయి. పరిశుద్ధాత్మతో నింపబడే వాళ్ళు పెరిగిపోతారు, ప్రవచించే వాళ్ళు పెరిగిపోతారు, భాషలు మాట్లాడే వాళ్ళు పెరిగిపోతారు, కలలు కనే వాళ్ళు పెరిగిపోతారు, దర్శనాలు చూసే వాళ్ళు పెరిగిపోతారు. శ్రమలు కూడా అలానే వచ్చేస్తూ ఉంటాయి, నిందలు కూడా అలానే వచ్చేస్తూ ఉంటాయి, శోధనలు అలానే వచ్చేస్తూ ఉంటాయి. ప్రేమ చల్లారిపోద్ది. కొడుకు మీద తల్లికి ప్రేమ ఉండదు, తల్లి మీద కొడుకు ఉండదు, కొడుకు తల్లికి కొడుక్కి, భార్యాభర్తలకి ప్రేమ ఉండదు, భార్యాభర్తలునేమో పిల్లల మీద ప్రేమ చూపరు. ప్రేమ చల్లారిపోయి గొడవలు, చివాట్లు, వ్యతిరేకతలు, గిన్నెలు ఎత్తేసుకోవటాలు, దాని అన్నిటికీ ఏంటంటే సొట్టలు పెట్టేసి రాగి బిందులన్నీ ఎత్తేసి వంకరకు పోయి ఉంటాయి మీ షెల్ఫుల మీద. ఆ గడియలని క్లియర్గా వాక్యం సెలవిస్తుంది. మీరు కన్ఫ్యూజ్ అవ్వలేదుగా? దేవునికి స్తోత్రం చెప్పండి. కన్ఫ్యూజ్ ఏం లేదుగా? ఈ గడియ సగం 50% శుభ గడియలు అయితే 50% అపశుభ గడియలు ఇవి. ఎంత పరిశుద్ధాత్మ పొందుతావో అంత శోధన నీ మీదకి వచ్చేస్తా. అయినా పర్లేదు, ప్రేమలు చల్లారిపోతాయి. జాగ్రత్త, కాపాడుకో, పరిశుద్ధాత్మతో నింపబడు. ప్రేమ చల్లారిపోయే గుంపులను ఉండొద్దు, ద్వేషించే గుంపులను ఉండొద్దు. శ్రమలు పడే గుంపులో ఉంటే ఉన్నావు కానీ ఈ ద్వేషించే గుంపులో, ప్రేమలు చల్లారిపోయే గుంపులో, ఒకడి మీద ఒకడు కన్నేసేసి పొడి చేసుకోవాలనే గుంపులో ఉండమాకు. శ్రమలు వస్తే శ్రమలు శీఘ్రముగా అనుభవించు. అయ్యా, ఇది నీ వద్ద నుంచి వచ్చిన శ్రమ అయితే నేను అనుభవించడానికి సిద్ధమేనని దేవునికి నీ శరీరాన్ని, ప్రాణాత్మ దేహాన్ని అప్పగించే శ్రమను అనుభవించు. అట్టి రీతిగానే ఈ గడి అంతా కూడా, ఎంచ దినాలంతా కూడా నువ్వు పాకులాడేది ఒకటేనండి. భౌతికంగా పాకులాడకుండా పరిశుద్ధాత్మ కొరకు పాకులాడు. ఒకటే ప్రార్థన చేసుకో. ఈ 3 రోజులు ఉపవాసం ఎందుకు ఉంటున్నావు అంటే ఒకటే, మా ఇల్లంతా మేము పరిశుద్ధాత్మతో నింపబడిపోవాలి. గారు అందరూ ఆత్మతో నింపబడిపోవాలి, అందరూ భాషలు మాట్లాడేసేయాలి, అందరూ దర్శనాలు చూడాలి, అందరూ మీ పిల్లలు అయితే ప్రవచనాలు మాట్లాడాలి, వాస్తవాలు చెప్పాలి, నీకు తెలియని విషయాలు చెప్పాలి. నీ పిల్లల్ని నువ్వు నీ భర్త అలా ప్రిపేర్ అయ్యి రండి ప్రార్థనకి. భౌతికంగా మాత్రం ఒక్కడు కూడా లోపలికి అడుగు పెట్టొద్దు. వాళ్ళకి నాట్ అలౌడ్. వాళ్ళకి భౌతికంగా తిండి కొరకు, డబ్బు కొరకు, ఆర్థికంగా ఆరోగ్యాల కొరకు వచ్చారా, ఖచ్చితంగా మీరు దేవుడు ఇచ్చుచున్నది ఏది ఆ 3 రోజుల్లో పొందుకోలేరని ఈ సందర్భంగా తెలియజేస్తాను. మీ మనసులో ఉండాల్సింది ఒకటే, పరిశుద్ధాత్మ, ప్రవచనం, దర్శనం, భాషలు. ఇవే కళలు. మా ముసలమ్మలకి, మా అత్తగారికి కళలు రావాలా, వాళ్ళ కళలు పొందుకోవాలా. మా అమ్మ లేదంటే వాళ్ళు ఎవరన్నా వృద్ధులుంటే వాళ్ళ కళలు రావాలా. మీ యవన బిడ్డలకి, పురుషులకి దర్శనాలు, స్త్రీలకు దర్శనాలు రావాలా. మీ కూతురు, మీ కొడుకుంటే మీకు ఎంతమంది పిల్లలు, అంతమంది పిల్లలు ప్రవచనం పలికేయాలా. ఫిలిప్పుకి ఎంతమంది కుమార్తెలు? డౌటా? ఎంతమంది చెప్పరేంటండి? ఎంతమంది? డౌట్ ఏమైనా ఉందా అంటున్నా? డౌటా 4 అంటానికి? ఫిలిప్పు కుమార్తెలు 4 ఉన్నప్పుడు ఆ 4 ప్రవచించారు. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే ఇప్పుడు నీకు ఎంతమంది పిల్లలో లెక్క కాదు. మాకు 10 మంది పిల్లలండి, 10 మంది మాట్లాడేయాలి ప్రవచనాలు. మాకు 3 మాట్లాడేసేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మాకు 2 మాట్లాడు. మాకు ఒక్కడేనండి, ఒక్కడే మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం చెప్పు. మీకు ఎంతమంది పిల్లలు ఉన్నారో అంతమంది పిల్లలు ప్రవచనాలు మాట్లాడుదురుగాక. వీటి కొరకే మీరు ఎంపర్లారండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఇవి పొందుకోండి, అంత తినాలి, ఇవన్నీ పొందుకోండి. ఇక అవన్నీ వదిలేయండి దయచేసి, ప్లీజ్. నీకేం కావాలో, ఏ టైంలో అన్నం పెట్టాలా, కూర పెట్టాలా, చికెన్ పెట్టాలా, మటన్ పెట్టాలా, అన్నీ ఆయన చూసుకుంటాడు. ఓకేనా? మీరు దీని కొరకు ప్రయత్నం చేసి, దీని కొరకు ఎంపర్లాడి, ఆత్మలేని కుటుంబాలు అనేవి మన సంఘంలో ఒక్కటి కూడా ఉండకూడదు. ఆత్మతో అందరూ నింపబడాలి. ఇంకొకటి ఏంటంటే, ఆరాధన జరుగుతున్నప్పుడు పుంజుకోవాలి. మిమ్మల్ని ఎవ్వరు వెనక నుండి పుష్ చేయరు.
ఆరాధన జరుగుతున్నప్పుడే నాట్యం ఆడాలనిపించాలి, చప్పట్లు కొట్టాలనిపించాలి, కేకలు వెయ్యాలనిపించాలి, ఆత్మతో నింపబడాలని నీకు అనిపించాలి. దైవజనుడు అమ్మా అమ్మా అని పొద్దుగూకులు చెప్పడం, అర్థమైందా? మీ ఓన్గా మీ ఆశ రెట్టింపు చేసుకొని ఈ లోపల అడుగు పెట్టండి. ప్రైజ్ ది లార్డ్. అయ్యా, లోపల గేట్ లోపల అడుగు పెట్టేటప్పుడు నేను ఖాళీ కుండగా అడుగు పెడుతున్నాను, నింపుదలతో ఇంటికి వెళ్ళాలి. ప్రసంగాలు కూడా అలానే వస్తాయి మీకు. ప్రసంగాలు కూడా పర్ఫెక్ట్గా 3 దినాల్లో దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా నింపేసి మీ ఇళ్ళకి పంపిస్తాడు, పూర్తిగా సమృద్ధిగా. ఉపవాసం అందుకే ఉండండి, ఉపవాసం వాటి కొరకే ఉండండి. అయ్యా, ఈ అంచె దినాల్లో నా బిడ్డలు మేమందరం పరిశుద్ధాత్మ పొందాలి, భాషలు మాట్లాడాలి, ప్రవచనాలు పలకాలి, దర్శనాలు పలకాలి, మా ముసలోళ్ళు కళ్ళగనాలి. ఈ కోరిక మేరకే మేము సంఘానికి 3 రోజులు అటెండ్ అవుతున్నాం. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. మీకు రాకపోతే బూచి ఎవడో? నేను కాదు. బూచి ఎవడో? నేను కాదు. సలహా మాత్రమే ఇస్తా, పుంజుకునేది మీరు. నేను చర్చికి వెళ్ళేవాడిని, అయ్యగారు నన్ను పుష్ చేయరు. ఎగర్రా, నాట్యం ఆడరా, చప్పట్లు కొట్టురా, ఆమెను చెప్పురా, నాకు ఎవడో చెప్పలా. నేను కనెక్ట్ అయిపోయేవాడిని అంతే. అక్కడ 1000 మంది ఉన్నా నేను ఒక్కడనే ఉన్నట్టుగా ఫీల్ అయిపోయాడు. అక్కడ ఆయన అక్కడ ఉన్నాడు, కుమారుడు నేను ఇక్కడ కూర్చున్నాను, ఏది పలికిన అది నాకే అనుకుంటాను. నేను దొంగ అన్నాడు అనుకో, అవును నేను దొంగనే, నేను ఒప్పుకుంటా, లైవ్లో ఒప్పుకుంటా నేను దొంగనేనని. దేవుడు నన్ను అన్నాడు అనుకో, నేను ఒప్పుకుంటా, నేను కాదని వాటరించను, నేను ఒప్పుకుంటా. ఏ ప్రసంగం వచ్చినది నాకే. మీరేం కొంతమంది కొన్ని ప్రసంగాలు మాకు, కొన్ని ప్రసంగాలు మాకు కాదు, అట్లా ఉండకూడదు. అన్ని ప్రసంగాలు నీకే. చర్చకు వచ్చింది ఎందుకు? వచ్చి ఆయన ఎదురు కూర్చుంది ఎందుకు? ఆయన మాట్లాడేది వినటానికి. నువ్వు వినాలి కాబట్టి నిన్ను తీసుకొచ్చాడు, నీకు చెప్పాలి కాబట్టి నువ్వే వచ్చావు చర్చికి. మిగతా వాళ్ళకి ఛాన్స్ లేదు, చూసావా? నీతో మాట్లాడాలి కాబట్టి నేను పిలిచాడు, లేకపోతే నువ్వెందుకు ఆయనకి? ఆయన తలతిక్కలోడు అనుకుంటున్నావా? నిన్ను పిలిచి నీ గురించి చెప్పకుండా వేరే వాడికి చెప్పడానికి. నువ్వు చర్చికి ఎందుకు వస్తున్నావంటే దేవుడు నీతో మాట్లాడతానన్నాడు, నీతోనే మాట్లాడతాడు, నిన్ను మాట్లాడి పంపిస్తాడు. నిన్ను తప్పులుంటే సరి చేస్తాడు. కేవలం నువ్వు ప్రతి వారం చర్చికి వచ్చేటప్పుడు ఇది నా కొరకే అని నువ్వు కిందకు దిగాలి. ఏదైనా సరే, ఆయన ఏదన్నా సరే ఒప్పుకోవాల్సిందే ఇక్కడ నువ్వు. ఈరోజు ప్రభు అంటున్నాడు, యజమానుడు లెగిచి, నానా కుమార్తె కుమారుడా, నేను లెగిచి తలుపు వేయక ముందు మీరేం చేయాలి? ఇప్పుడే మీరు మారు మనసు పొందాలి. ఒక 2 విషయాలు చెప్పి ముగించేస్తాను. ఇంతకీ తలుపు బయట ఉన్నోళ్ళు ఎవరు? నాలో వచ్చిన క్వశ్చను, అసలు ప్రసంగం ఇక్కడతో అయిపోవాలి ఇవాళ, కానీ నేను దేవుణ్ణి అడిగాను, ప్రభువా తలుపు బయట ఉన్న క్యారెక్టర్ ఎలాంటిది అని అడిగాను. ఆ క్యారెక్టర్ ఎలాంటిది? ఎందుకు ఆగిపోయారు? ఎంతమందికి తెలుసుకోవాలని ఉంది? అసలు ఎవరు ఆగిపోతారు? ఎంతమందికి తెలుసుకోవాలని? ప్రభుకు ఒక్కసారి స్తోత్రం చెప్పండి. తలుపు బయట ఉన్న క్యారెక్టర్ ఎలాంటిది? ఎలాంటి క్యారెక్టర్ ఉంటే ఆగిపోతారు? ఎలాంటో లోపలికి వెళ్తారు? ఆ క్యారెక్టర్ 2 విషయాలు నేను మీకు చెప్పి ముగిచ్చేస్తాను. లూకా సువార్త 13వ అధ్యాయం 24వ వచనం. లూకా 13:24. ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింపపోరారుడి. అనేకులు ప్రవేశింప చూస్తారు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. నా వైపు చూడండి, ఏమంటున్నాడు యేసు ప్రభు? ఇరుకు ద్వారమున ప్రవేశించడానికి పోరాడండి. అనేక మంది పోరాడటానికి చూస్తారంట, కానీ వాళ్ళ వల్ల. ఇప్పుడు తలుపు బయట ఉండి బాబాని కొడుతున్న వాళ్ళు ఎవరు? ఎవరండి వాళ్ళు? అన్యులు కాదండి, అన్యులు కాదు. పరిశుద్ధంగా ఉండాలని ఉపవాసాలు ఉన్నాడు, బయట ఉన్నాడు తగలడి ప్రయత్నించిన వాళ్ళు ఉన్నారండి. ఇరుకు ద్వారమున ప్రవేశింపాలని ఆశపడి, పరిశుద్ధంగా ఉండాలని, నీతిగా బ్రతకాలని, యథార్థంగా ఉండాలని అయ్యగారు చెప్పారు నేను ఇట్లా ఉండిపోతానని ప్రయత్నాలు చేశారు. చూసావా? ఎక్కడున్నాడంటాడు? తలుపు బయట. ఎవరు? ఏంటి పాపిస్తాడు? ఉపవాసాలు ఉంది, నువ్వు బయట ఉంటానుక? ఒకటేనండి ఇరుకు ద్వారమున వీడికి పరిశుద్ధంగా ఉండాలని ఉంది, ఆ పరిశుద్ధులతో కలవాలని కూడా ఉందంట. ఆడు ఉంది బయట. అసలు లెక్క ప్రకారం చెప్పాలంటే ప్రేయరు చేస్తున్నారు, బయట ఉంటున్నారు. ఇటు వీడికి చర్చకు వచ్చినప్పుడు ఈ ఆశ పెరిగిద్ది, ఇంటికి వెళ్ళాక ఇంకొక ఆశ పెరిగిద్ది. ఈ సగం మంగళవాడు అంటే బయట ఉంది. అవ్వా కావాలి బువ్వా కావాలి అన్నోళ్ళు బయట ఉన్నారంట. ఇరుకు ద్వారమున ప్రవేశించడానికి పోరాడేవాడు పోరాడుతున్నాడు, కానీ వాడి వల్ల కాదు. ఎందుకంటే విశాలమైన మార్గం కూడా బయటికి వెళ్ళినాక వాడు వెతుక్కుంటున్నాడు. వాళ్ళు ఉంటారు బయట,
వీళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇక్కడికి వచ్చినాకేమో ఊగిపోతావు, ఇంటికి వెళ్ళినాకేమో సల్లారిపోతావు. వాడు బయట ఉంటాడు. ఒకే ఒక మాట. ఇక్కడికి వచ్చినాకేమో పరిశుద్ధత పరిశుద్ధత అంటావు, ఇంటికి వెళ్ళినాక పరిశుద్ధత లేదు, గిరిశుద్ధత లేదంటావు. ఇక్కడ నీ వ్యవహారం. ఇక్కడ ఉన్నాకేమో నేను ఒక్కడిని రోషం రోషం అంటావు, ఇంటికి వెళ్ళినాక రోషం ఉండదు. ఆడు బయట ఉంటాడు. ఇక్కడేమో మంచి మంచి ఆలోచనలు, ఇంటికి వెళ్ళినాకేమో మొత్తం చండాలమైన ఆలోచనలు. ఆడు బయట ఉంటాడు. అంటే నువ్వు పోరాడుతున్నావు, నువ్వు ఫైట్ చేస్తున్నావు, నువ్వు కష్టపడుతున్నావు, కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత విశాలమైన మార్గాన్ని ఎంచుకుంటున్నావు. ఇక్కడేమో ఎండినాక ఆభారాలు తీసేయాలంటావు, ఇంటికి వెళ్ళినాకేమో ఒకటి అర తగిలితావు. ఏటన్నా వెళ్తే ఆడు బయట ఉండేది. అంటే నీకు ఇది కావాలి, నీకు అది కావాలి, నీకు ఈ పరిశుద్ధులతో సాహసం కావాలి, దుష్టులతో సాహసం కావాలి, మంచి ఆలోచనలు కావాలి, చెడ్డ ఆలోచనలతో కూడా నీకు పని ఉండాలి. అబ్బా, వాళ్ళయ్యా బయట ఉండేది. దేవుడు ఒక్క మాటలో చెప్పాడు, ఇలాంటి వాళ్ళు గేట్ బయట ఉంటారు, వాళ్ళు డోర్ కొట్టినా నేను తీయను, ఒకవేళ తీసినా మీరెవరో నాకు తెలియదు అని చెబుతాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. మీరెవరో నాకు తెలియదు. ఎవడు వీడు? ఎవడు వీడు? ఈడు ఉపవాస ప్రార్థనలకు వచ్చినాడు. రేపు 7, 8, 9 వస్తారు, వాళ్ళు బయట ఉంది. ఇటు వచ్చి 3 రోజులు మీ వ్యవహారం ఎట్టుంటుంది చెప్పనా? రేపు 3 రోజులు బాగా ఊగిపోతారు, భాషలు ప్రవచనాలని. 3 రోజులు అయిపోయినాక ఉంటుందండి, ఇంటికి వెళ్ళినాక డబ్బులు లేవు, బియ్యం లేవు, ఆఫీసులో సెలవు పెట్టా, ఆడు తిడుతున్నాడు, నన్ను మానేమంటున్నాడు, నా బతికేంటి? ఎట్ట ఉంటుంది మీ వ్యవహారం. తర్వాత 3 రోజుల తర్వాత అవి కూడా ఉండకూడదుగా, ఉండకూడదుగా. అలాంటివాడే ఉంటుంది ఇప్పుడు బయట. వీడికి ప్రార్థనలకి అటెండ్ అవ్వాలి, బాసు లీవులు ఇవ్వాలి, ప్రార్థనకి రావాలి. అక్కడ ఎట్ట కుదిరిద్దా అక్క ఇవన్నీను? ఇక్కడ రావాలంటే ఆడు అక్కడ నేను తీసేయాలిగా. ఆడు ఉంచాలి నిన్ను జాబులో, ఇక్కడ నేను ఎలా చేయాలి, ఇక్కడ నేను 8ంటికి రానివ్వాలి, అక్కడ ఆయన 7:30కి సెలవు ఇవ్వాలి. అబ్బా, భలే ప్రిపేర్ అయిపోతున్నారండి. ఎట్టగండి నీతో పడి తెచ్చేది ఎట్ట? మరి నువ్వు రెండు వేసుకొని వచ్చేస్తుంటే నా దగ్గరికి, అయ్యగారు 3 రోజులు రావాలంటే అటు సెలవు ఇవ్వాలని ప్రార్థన చేయి, కానీ నేను ఇక్కడ ఉండాలి అంటావు. నీతో పమ్మో, ఇది నాకు నిజంగా నరాలు టక్ 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 దిగిపోతే మీ మాటలు ఏంటంటే నాకు తెలుసా. ఏంటనుకున్నారు? ఇటువంటి జనం మరి ఇక్కడే ఉన్నారు, మన దగ్గరే ఉన్నారు. ఇప్పుడు వచ్చిన వాళ్ళే ఉన్నారు, రానోళ్ళ గురించి నాకు ఎందుకు, కానీ వచ్చిన వాళ్ళ మాత్రం బ్రహ్మాండంగా కనపడతారట్టుగా. నువ్వు దేవుడి పని చేస్తా, అమ్మో ఏముండట్లేదమ్మా, ఏముండట్లే, ఏం రావాలమ్మా, నీకు ఏముండాలిరా? నీకు దేవుని పని చేస్తుంటే అట్లా అనకూడదుగా నువ్వు. అలా నీకు అసలు హృదయంలో రాకూడదుగా, థాట్ రాకూడదుగా. నీకు 2 కావాలని కుదరదమ్మా, కుదరదు. కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకోండి, గేటు బయట ఉండేది ఎవడంటే, యజమానులు లెగిచి గేట్ వేసిన తర్వాత బయట ఉండేది ఎవడంటే, 2 మార్గాల గుండా వెళ్ళేవాడు బయట ఉంటాడు, ఒక్క మార్గం గుండా వెళ్ళేవాడు లోపల ఉంటాడు. ప్రైజ్ లార్డ్ చెప్పండి. ఇరుకు మార్గం అండి, ప్రతిష్ఠిత మార్గం అండి, సమర్పణ మార్గం అండి, ఒకే ఏటండి. బతికితే బతికిన సత్తే సత్యం అన్నాడు ఉంటాడండి లోపల. కానీ ఇటు బతకాలి, అటు బతకాలి, లోకంలో కూడా బతకాలి కండి, లోకంలో కూడా తినాలి కండి, అవి ఉండాలి కండి ఇటుతో పాటు అనేవాడైతే ఇక బయటే ఉంటాడండి. ఇంకా వాళ్ళైతే చెప్పలేము. 2వ విషయం కొద్దాం, ముగించేసాం. 1వ విషయం అయిపోయింది. ఇప్పుడు 2వ విషయం, ఎవడు బయట ఉంటాడు? లూకా సువార్త 13వ అధ్యాయం 26 వచనం చదవండి ఒకసారి. ఆయన మీరెక్కడి వారో మిమ్మల్ని ఎరుగనని ఉత్తరము మీతో అగో, చెప్పెను. మీరెవరో లేగడే, మీరెవరో నాకు తెలియదు అంటాడంట. మీరెవరో నాకు తెలియదు అంటారంట. వీళ్ళేమంటారంట చూడండి, మీరేమంటారో చూడండి, ఎవరో తెలియదంటే. అందుకు నువ్వేమంటావు? నీ సముఖమందు మేము తిని అయ్యా, త్రాగుచుంటిమే. నీ సముఖమందు రొట్టె తిన్నాం కదయ్యా, నీ శరీరం అయ్యా, నీ రక్తం తాగామయ్యా, శుద్ధీకరణకి వెళ్ళే వాళ్ళమయ్యా, బల్లారద్దులో పాలు భాగసులు అయ్యే వాళ్ళం కదయ్యా, భోజన బల్ల మీద రొట్టె తినేదాన్ని నేను. ఇదిగో నేను నేను నీ సమీపంలో ఉన్నాను, నేను నీకు సమీపంగా తిరిగాను, నీ దగ్గరే తిరిగాను, నీ దగ్గరే ఉన్నాను, నీ బల్ల దగ్గర నుంచి రొట్టె తీసుకున్నాను, శరీరం తిన్నాను, నీ రక్తమును ప్రభు, పరిశుద్ధమైన రక్తాన్ని భుజించాను, తాగాను ప్రభా. అదేంటి ప్రభా ఎవరో తెలియదంటావు అంటావంట నువ్వు. ఇంకేమంటావు? నీవు మా వీధులలో బోధించితివే అని చెప్పసాగుదురు. అయ్యా నీ ప్రసంగమే విన్నాం కదయ్యా, ఆ పోస్తుల బోధలోనే ఉన్నాం కదయ్యా, తెల్ల బట్టలు అంటే తెల్ల బట్టలు వేసుకున్నాం కదయ్యా, టైంకి రమ్మంటే టైంకి వచ్చాం కదయ్యా, బల్లలో పాలి భాగస్లం అవుతున్నాం కదయ్యా, రొట్టె ద్రాక్ష రసం తీసుకోవట్లేదా? నీకు ఎప్పుడు మేము కనపడట్లేదా? వారం వారం మేము రాలేదా? నువ్వేగా మాకు ప్రసంగం చెప్పింది, ఇక బుక్లో ఉన్నవన్నీ నువ్వు చెప్పిన ప్రసంగమేగా, ప్రసంగంపై జీసస్ అని రాసుకున్నాను చూడయ్యా అని చెప్తున్నారంట. మరి ఈడెందుకు బయట ఉన్నాడు నాకు అర్థం కాదు. రొట్టెలో పాలుభాగస్తులు అవుతున్నారు, రక్తంలో పాలుభాగస్తులు అవుతున్నారు, శుద్ధీకరణకు వస్తున్నారు, ఆయన సమూహంలో ఉంటున్నారు. మరి వీళ్ళు ఎందుకు బయట ఉన్నారు నాకు అర్థం కాదు.
నాకు అదే అర్థం కావట్లా. ఇప్పుడు బాప్తిజం తీసుకుని ద్రాక్షారసం రొట్టెలో పాలు భాగస్తులు అవుతా వారం వారం మందిరానికి వచ్చి క్రమానికి వచ్చే వాళ్ళు ఎందుకంటే బయట ఉన్నారు. నాకు అది తెలియట్లేదండి అసలు. వాళ్ళు ఎందుకు బయట ఉంచాడండి దేవుడు? అది మంచిదే కదండి ఆ పద్ధతి. వాళ్ళు చెప్పింది అని తప్పు చెప్పారా? నిజమే చెప్పారుగా. అయితే అంటాడు వాళ్ళని 27వ వచనంలో ఒకసారి చదవండి. ఆయన అప్పుడు ఆయన మీరెక్కడి వారో మీరెక్కడి వారో మిమ్మల్ని ఎరుగునని మిమ్మల్ని ఎరుగునని మీతో చెప్పుచున్నాను. మీతో చెప్పుచున్నాను. అక్రమము చేయు మీరందరూ అక్రమము చేయు మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోండి అని అదిగో చెప్పును. బాగానే తీసుకుంటున్నావు రొట్టె ద్రాక్షారసం బాగానే వస్తున్నావు కానీ నువ్వు అక్రమం చేస్తున్నావు అన్నాడు దేవుడు. అక్రమం చేస్తున్నావురా నువ్వు. అక్రమం చేస్తున్నావు కాబట్టే నేను బయట ఉంచేసా. నువ్వు ఎంత శుద్ధీకరణకు వచ్చేసినా ఎంత క్రమాలకు వచ్చేసినా నువ్వు అక్రమం చేసేవాడివి. అరకొర తప్పులు నీలో ఉన్నాయి. నువ్వు అక్రమం చేస్తావు. నా మాట ఇన్నట్టే వింటావు వినవు నువ్వు. మళ్ళీ పైకి చేసుకొస్తావు. అందుకే నువ్వు బయట ఉన్నావురా అన్నాడు. సరిపోయిందా? వాళ్ళు బయట ఉండేది ఇరుకు ద్వారం ప్రవేశిస్తారట, పోరాడతారంట, పరిశుద్ధంగా ఉండాలని పోరాడతారంట, నీతిగా ఉండాలని పోరాడతారంట, కుటుంబం అంతా ఆత్మీయంగా ఉండాలని పోరాడతారంట. కానీ వాళ్ళు ఇక్కడ పోరాటం ఇంటి దగ్గరికి వెళ్తే ఉండదంట. లోకంలో ఎన్ని వచ్చేసి పడిపోలేము అటు పోరాడతారంట. ఈ 2 పోరాటాలే. అందుకే దేవుడికి నచ్చక వాళ్ళని బయట ఉంచేస్తాడు. మొట్టమొదటి బ్యాచ్ అది. ఇంకో బ్యాచ్ చూడు, ఇంకో బ్యాచ్ మొత్తం క్రమాలకు వచ్చిద్దంట, చర్చికి వచ్చిద్దంట, తెల్లబట్టలు వేసుకుంటుందంట, రక్తమాంసాలు పాలుభాగస్తులు లేదంట, శుద్ధీకరణకు వచ్చిద్దంట, నిద్రపోదంట, ఏ మీటింగ్ వెళ్తే ఆ మీటింగ్లకు వచ్చేస్తారంట, అన్నీ చేసేస్తారంట. కానీ దైవజనుడికి తెలియకుండా కొన్ని చేస్తారంట, విశ్వాసాలకు తెలియకుండా చేస్తారంట. అది అక్రమం అంట. దేవుడు అన్నాడంట, అక్రమం చేయవాలరారా, మీరు అన్ని పైపైన షోయింగ్లు బాగానే చేస్తున్నారు కానీ ఇక్కడ తప్పిపోయావు, ఇక్కడ తప్పిపోయావు, ఇక్కడ తప్పిపోయావు, అక్రమము చేయవాలరా పోండి అన్నాడు. అది వాళ్ళు బయట ఉంటారు. చూసుకోక యజమానులు లేచి డోరేస్తే లోపలికి వెళ్ళిపోయే వాళ్ళందరూ పరిశుద్ధులు. ప్రైజ్ లార్డ్ చెప్పండి. ఎవరు లోపల ఉన్న వాళ్ళు? పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళు. భాషలు, ప్రవచనాలు, దర్శనాలు, కళలు అవన్నీ తీవ్రత కలిగిన వాళ్ళు లోపల ఉంటారు. ఎత్తబడిపోతారు. ఇరుకు ద్వారంలోనే ఉంటూ ప్రతిష్ఠతలో, సమర్పణలో, పరిశుద్ధతలో, వైరాగ్యంలో ఉన్న వాళ్ళందరూ లోపల ఉంటారు. బయట ఉండేది ఏంటో తెలుసా? పోరాడి ఇటు పోరాడి అటు పోరాడి ఇటు దేవునికి కార్యాలు జరగాలని, అటు లోక కార్యాలు జరగాలని పోరాడు. 2 పోరాటాలు బయట ఉంటారు. అది గుర్తుపెట్టుకోండి. ఇక 2వ విషయంకి వస్తే అన్ని బాగానే చేస్తున్నావు చర్చకొచ్చి, కానీ అక్రమం చేస్తున్నావు. కొన్ని దేవుని మాటలు వింట్లా, దేవునికి వ్యతిరేకం అయిపోతున్నావు, దైవజనుడికి వ్యతిరేకం మారిపోతున్నావు. నువ్వు ఖచ్చితంగా బయటే ఉంటావు. డౌట్ లేదు. రాసిస్తాను నేను, రాసిమ్మన్నా. ఖచ్చితంగా వాళ్ళు ఆపేస్తాడు బయట. ఖచ్చితంగా చెప్తున్నాను నేను. కాబట్టి ఒకే ఒకటి, అంచె దినాలు వచ్చేసి అనగా పరిశుద్ధాత్మ పొందుకోవాల్సిన అవసరం మనకు వచ్చింది. నీ ఆత్మీయతల అవసరం ఏంటో కనుక్కో. భౌతికంగా అవసరం, పొద్దాగల భౌతికంగా అవసరాలు వస్తాయి. తిండి అవసరం ఉంటుంది, డబ్బు అవసరం ఉంటుంది, వస్త్రం అవసరం ఉంటుంది, ట్రావెలింగ్ చేయడానికి డబ్బు అవసరం ఉంటుంది. పొద్దాకలు ఏ అవసరమైనా ఆత్మీయతల అవసరం ఏమి లేదా నీకు? ఎప్పుడైనా నా దగ్గరకు వచ్చి ఎప్పుడైనా చెప్పావా అంటే నేను పరిశుద్ధాత్మ పొందుకోవాలండి, నాకేంటి గిల్టీగా ఉంటుందని ఎప్పుడైనా నా దగ్గరకు వచ్చి అన్నారా ఎవరైనా? నేను ఎవరైనా చెప్తారేమని చూస్తా. ఆత్మీయతలో నీకు అసలు కొదివే లేదా? నీకు లోటు లేదా? భౌతికంగా అందరికీ ఉంటుందండి, నీకేంటండి? మాకు ఉంటుందండి. వాక్యం చెప్పేవాడికి నాకు ఉంటుందండి. అక్కదా ఆత్మీయంగా ఉండదమ్మో నాకు, భౌతికంగా ఉంటుంది. తినకో, డబ్బులు ఉండకో మాకు ఉంటాయి, అది మీకు ఉంటాయి. అది పెద్ద విషయం కాదు. ఆత్మీయతలో అక్కర ఉందనుకో, నువ్వు ఖచ్చితంగా బయట విడిచిపెట్టబడతావు. ఆత్మీయతలు మాత్రం సమృద్ధిగా నువ్వు నింపుకో. నీకు డబ్బులు బయట ఉన్నా లేకపోయినా, నువ్వు తినకపోయినా సరిగ్గా, నీ బట్టలు ఉన్నా లేకపోయినా, అసలు ఏదైపోయినా పర్లా బయట. ఆత్మీయతలో మాత్రం ఫుల్ బందోబస్తుగా అన్ని వివరాలు పొందేసుకొని ఉండాలి ఆల్రెడీ. అంటే ఆయన వస్తే వెళ్ళిపోయేటట్టు ఉండాలి. వస్తే ఆగు అనకూడదు, వాహనం ఎక్కేసి వెళ్ళిపోవాలి, మేఘం మీద ఎక్కేసి వెళ్ళిపోవాలి అంతే. అది పొలంలో ఉన్నావు అనుకో, పొలంలో నువ్వు ఎత్తబడిపోవాలి, వస్తే వెళ్ళిపోవాలండి. అలాగా ఆత్మీయ వరాలతో నింపబడిపోవాలి. అది నీ ఆత్మీయ అవసరత. అది నీ ఆత్మీయతలో చాలా కొదువు ఉంది. నువ్వు చాలా పూర్ పీపుల్ అయిపోయావు ఆత్మీయతలో. జ్ఞాపకం చేసుకొని 3 రోజులు మీరు దానికోసమే రండి. నీ దాసునిగా, నీ కుమారుడిగా, నీ ఆత్మీయుడిగా నేను కూడా సంఘము అభివృద్ధి పొందాలని, క్షేమం నొందాలని, ఆత్మీయతలో సంఘం ఒక రేంజ్లోనికి వెళ్ళాలని, పరిశుద్ధత, అపరిమితమైన పరిశుద్ధత పొందుకోవాలని, మీరు పరిపూర్ణులైపోవాలని, క్రీస్తుతో జత చేయబడాలని నేనైతే ఫుల్ కాన్ఫిడెన్స్తో ఉన్నాను. ప్రార్థనలు జరుగుతున్నాయి, నేను ప్రార్థన పూర్వకంగా ఉంటున్నాను. రాత్రులు కానీ బలమైన ప్రార్థనలు
బలమైన ప్రార్థనలు చేసుకుంటున్నాను. మీరు జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరూ కూడా నా వద్దకు వచ్చే అభిషేకాలను నేను మీ వద్దకు తీసుకొస్తాను. నేను ఆన్లైన్ ప్రేయర్లో చెప్పాను, ఒంటెలు అంటే ఎవరు? దైవజనులు. ఒంటెల మీద ఉన్న ప్రతి వస్తువు ఎవరికి? మీ కొరకే నేను తీసుకొస్తున్నాను. కాబట్టి 3 రోజులు దేవుడు ఏది ఇచ్చినా దాన్ని మనం అందుకునే వాళ్ళగా ఉండాలి. ఏ ఒక్కరోజు ఏ ఒక్కరోజు మిస్ చేసుకోవద్దు దయచేసి ప్లీజ్. ఈ ఆత్మీయత అండి మీకు అర్థం అవదండి, ఇది పరలోకానికి తీసుకెళ్తుంది. భూమి మీద నీకు ఏమాత్రం పని చెయ్యకపోనక్కర్లా. అంటే నీకు ఈ అభిషేకం భూమి మీద పనిచేసిద్దా, ఈ డబ్బు అయితే పనిచేస్తుంది, రూపాయలు ఇస్తే మేము వాడుకుంటాం చేసుకుంటాం, అవి అయితే అవసరం ఉంటే ఎందుకయ్యా అంటావేమో. ఇవి పరలోకానికి వెళ్ళటానికి అవసరం అండి. రేపు నువ్వు ఏడవకూడదు ఇవి లేకపోతే. డబ్బులు లేకపోతే ఇప్పుడు ఏడుస్తున్నావు, ఇవి లేకపోతే అప్పుడు ఏడుస్తావు. డబ్బులు లేకపోతే ఇప్పుడు ఏడిస్తే డబ్బులు రేపో మా దేవుడు ఇస్తాడు. ఇవి లేకపోతే అప్పుడు ఏడిస్తే అప్పుడు ఇవి రావు. అందుకు కదా నా బాధ. ఇవి రావండి డబ్బులు. ఇవాళ ఏడిస్తే రేపు ఇచ్చేస్తాడు దేవుడు. సరేలే అంటాడు. ఏడిస్తే చాలు, దేవుడు ఎట్లా కట్టి నేను పోషిస్తున్నాడు, నడిపించేస్తున్నాడు, అది తర్వాత విషయం. కానీ తలుపేసిన తర్వాత వీటి కోసం ఏడిస్తే ప్రయోజనం ఉండదండి. అందుకు ఇవి కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి, బాగా మైండ్ పెట్టండి, బాగా ఆలోచించండి. ఇవి చాలా విలువైనవండి. డబ్బు కంటే, నీ ఇంటి కంటే, సొంత గృహం కంటే, పొలాల కంటే, అసలు ప్రపంచం కంటే ఇవి చాలా విలువైనవండి. వీటి కోసం మీరు ఎంపర్లారండి. మీ పిల్లలను కూడా వీటి కోసం ప్రిపేర్ చేయండి. మీరు వీటి కోసం ఇంట్లో ప్రార్థన చేసుకోండి. ఈ అంచె దినాల్లో మాకు ఖచ్చితంగా ఇవి కావాలి, మేము నీతో పాటు ఎత్తబడిపోవాలి ప్రభా, నువ్వు త్వరగా నేను మీతో ఎత్తబడాలి ప్రభా అని మీరు ప్రార్థన పూర్వకంగా ఉండండి. యజమానుడు లెగిచి తలుపు వేయక ముందే మీరు మోకరించి 2 చేతుల పైకెత్తి మంచి మారు మనసు పొందుకోండి. ఈ వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్.